ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ? స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం సప్లై అండర్ జిఎస్టీ టాపిక్ మాట్లాడాం. ఓకే, సో సప్లై అండర్ జిఎస్టీ టాపిక్ లో ఆల్రెడీ కొంత టాపిక్ మనం మాట్లాడాం. ఏం మాట్లాడాం అంటే గూడ్స్ డెఫినేషన్ మాట్లాడాం. అవునా కదా చెప్పండి. సో ఒకసారి నాకు గూడ్స్ డెఫినేషన్ ఒకసారి నాకు రివైజ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ గూడ్స్ అంటే ఏంటి? ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. వాట్ ఈజ్ మూవబుల్ ప్రాపర్టీ? మరి వాట్ ఈజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ? Land, anything attached to land, any benefits arising out of land, anything permanently attached to something attached to land. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఇంతేనా? ఇవి మాట్లాడు. తర్వాత గూడ్స్ స్పెసిఫిక్ గా కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నాయి, గూడ్స్ స్పెసిఫిక్ గా కొన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాయి అని చెప్పాం. ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నాయి చెప్పండి. గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ విచ్ ఆర్ అగ్రీడ్ టు బి సెవర్డ్ బిఫోర్ సప్లై. మరి గూడ్స్ ఏమేమి ఎక్స్క్లూడ్ చేస్తున్నాయి అంటే ఏం చెప్పాను నేను? మనీలో మళ్ళీ కొన్ని ఇంక్లూడ్ అవుతాయి. ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి చెప్పండి. నుమిస్మాటిక్ వాల్యూ ఉన్న కాయిన్స్ అయినా కదా చెప్పండి. మనీలో అవి గూడ్స్ అవుతాయని చెప్పాను. తర్వాత ఏంటంటే నుమిస్మాటిక్ వాల్యూ ఉన్న కాయిన్స్ అంటే పాత కాయిన్సే కాదు, ఏవైనా సరే. బిట్ కాయిన్స్ బిట్ కాయిన్స్ కాదు. తర్వాత ఇంకేం చెప్పాను నేను? అది కాకుండా మనీ తర్వాత సెక్యూరిటీస్ చెప్పాను. సెక్యూరిటీస్ లో మాత్రం మనం 2 కథలు నేర్చుకున్నాం, గుర్తుందా? ఏంటంటే 2 కథలు చెప్పండి. డెరివేటివ్స్ కాదు, డెరివేటివ్స్ లోనే ఒకటి ఏంటి అసలు ఏం చెప్పాను? డెరివేటివ్స్ కి ఫ్యూచర్ లో సెటిల్మెంట్ కనుక ఒకవేళ మనీలో జరిగింది అనుకోండి, అప్పుడు అవి గూడ్స్ లోకి వస్తాయా? రావు. కానీ సెటిల్మెంట్ విషయంలో చివరిలో గూడ్సే సెటిల్ అయ్యాయి అనుకోండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? తరుణ్ గాడు బండి మేడ మీద, గుర్తుంది కదా? సో గూడ్స్ లో సెటిల్ అయితే అప్పుడు ఏమవుతుంది? అది గూడ్స్ అవుతుంది. ఓకే, సేమ్ అలాగే మీకు సెక్యూరిటీస్ లో ఇంకోటి గూడ్స్ అవుతుందని చెప్పాను. పిఎస్ఎల్సి చెప్పానా లేదా? ఏంటి పిఎస్ఎల్సి అంటే? ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికెట్స్. ఇవేమవుతాయి? గూడ్స్ అవుతాయని చెప్పామా మనం? చెప్పాం. తర్వాత అది గూడ్స్ డెఫినేషన్ మాట్లాడాం. తర్వాత యాక్షనబుల్ క్లెయిమ్స్ కూడా గూడ్స్ కావు. బట్ యాక్షనబుల్ క్లెయిమ్స్ లో మళ్ళీ బిగిల్ అంటే బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీ. దాంట్లో కొత్తగా కొన్ని యాడ్ చేశారు కదా, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, కెసినోస్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఓకే, ఇవన్నీ గూడ్స్ లోకే వస్తాయని చెప్పాను నేను మీకు. ఓకేనా? చూడడానికి అవి గూడ్స్ లా లేవు. బెట్టింగ్ వేస్తున్నాం అంటే అక్కడ గూడ్స్ వేస్తున్నట్టు కాదు, కానీ అది గూడ్స్ డెఫినేషన్ లో కలిపాడు కాబట్టి మనం కూడా చదువుకుంటాం. అంతేనా? ఇవే కదా మనం మాట్లాడింది గూడ్స్ డెఫినేషన్, అవునా కదా? ఇప్పుడు సర్వీసెస్ డెఫినేషన్ మాట్లాడతాం. సర్వీసెస్ అంటే ఏంటి? అదర్ దాన్ గూడ్స్ మొత్తం సర్వీస్ అంట. సింపుల్ డెఫినేషన్. గూడ్స్ కానీ అన్ని తీసుకొచ్చి ఎందులో పెట్టిమన్నాడు? సర్వీసెస్ లో పెట్టిమన్నాడు. సర్వీసెస్ కూడా కొన్ని ఏం చెప్తుందంటే మాకు సంబంధం లేదు కొన్నిటితో అని అన్నారు. అవి ఏంటో చూద్దామా? ఫస్ట్ అంట మనీతో మాకు కూడా సంబంధం లేదని చెప్పింది. వాళ్ళు కూడా అదే కదా చెప్పారు, మాకు సంబంధం లేదని. వాళ్ళు కొన్నిటికి మాత్రం మాకు సంబంధం ఉందని చెప్పారు. ఏంటవి? న్యూమిస్మాటిక్ వాల్యూ ఉన్న కాయిన్స్ మాత్రం గూడ్స్ అవుతాయని చెప్పారా? వీళ్ళేమో మనీతో మాకు సంబంధం లేదు, కానీ మనీని ఉపయోగించి నువ్వు ఏదైనా డబ్బులు సంపాదిస్తే. మనీని ఉపయోగించి డబ్బులు సంపాదించడం ఏంటి సార్ ఎడగారంగా అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 నా దగ్గర ఒక 2000 రూపీస్ నోట్. నేను నీ దగ్గరకు వచ్చా, అరే 2000 చేంజ్ కావాలని చెప్పాను. నేను 2000 ఇచ్చాను. నువ్వు 100 రూపీస్ నోట్స్ ఇచ్చావు అనుకో, నువ్వు ఇక్కడ ఏమైనా సంపాదించావు నా దగ్గర నుంచి? ఏం లేదు, జస్ట్ 2000 రూపీస్ నోట్ కి నాకు 100 రూపీస్ నోట్స్ ఇచ్చావు, అవునా కాదా? కానీ నేను అన్నాను, అరే నాకు 100 రూపీస్ లో చేంజ్ కావాలంటే నువ్వు అన్నావు 1900 రూపీస్ నోట్సే ఇస్తాను రా, ఇంకో 100 మరి నాకు చేంజ్ ఇచ్చినందుకు నాకు కన్సిడరేషన్ అని చెప్పావు. సో ఇక్కడ డినామినేషన్ ఎక్స్చేంజ్ చేసినందుకు నువ్వు నా దగ్గర నుంచి లాభం ఆశించావో లేదో చెప్పండి. సో ఇదేమవుద్దంట? సర్వీస్ అవుతుంది. ఇక్కడ నువ్వు నాకు సర్వీస్ ఇచ్చినట్టు. ఏం సర్వీస్ ఇచ్చినట్టు? చిల్లర మార్చడం. సర్వీస్ పేరు అదే, చిల్లర మార్చడం సర్వీస్. ఓకేనా? దాంట్లో ఇప్పుడు నువ్వు కన్సిడరేషన్ ఎంత తీసుకున్నావు? 100 రూపాయలు. అదే కదా నీకు వచ్చిన లాభం, అవునా కదా? దీని మీద ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి వస్తుంది. దీని మీద జిఎస్టీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా కదా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, డినామినేషన్ ఎక్స్చేంజ్ చేస్తే, డినామినేషన్ అంటే 100 రూపీస్ది 10 రూపీస్ కానీ, 10 రూపీస్ది 1 రూపీ కానీ, 1 రూపీస్ 10 రూపీస్ కానీ, ఇలా మార్చేటప్పుడు ఏదైనా కన్సిడరేషన్ రూపంలో వాళ్ళు కొంచెం తీసుకుంటే అప్పుడు అది సప్లైలోకి వస్తే సర్వీస్ డెఫినేషన్ లో కవర్ అవుతుంది. ఓకేనా? క్లియరా? ఓకే. తర్వాత కరెన్సీ ఎక్స్చేంజ్. ఇందాక డినామినేషన్ ఎక్స్చేంజ్ అన్నాను కదా, ఇప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్, నేను మీకు డాలర్స్ అమ్ముతున్నాను. ఓకేనా? నువ్వు వచ్చావు, నేను ఫారెన్ వెళ్తున్నాను, నేను నా బాయ్ ఫ్రెండ్ కలిసి నాకు డాలర్స్ కావాలని అన్నాను. సరే డాలర్స్ ఇవ్వు, అదే నీకు ఎన్ని డాలర్స్ కావాలని అడిగాను. $100 ఇవ్వండి అన్నాను. 100 వద్దులే సరిపో కదా, $10,000 అని అన్నాను. $10,000 కదా, ఒక్కొక్క డాలర్ 80 రూపీస్ అని చెప్పాను నేను నీకు. $10,000 ఇంటూ 80 రూపీస్ అంటే నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? 80 lakhs. 8 lakhs ఏనా? 8 lakhs నువ్వు నాకు ఇవ్వాలి. ఓకేనా? నువ్వు 8 lakhs ఇస్తే నేను నీకు ఏమి ఇవ్వాలి? $10,000 ఇవ్వాలి. ఇప్పుడు నేను నీకు ఇవ్వాలంటే డాలర్స్ నా దగ్గర నుంచి ఎక్కడ వస్తాయి? నా దగ్గర మిషన్ ఉందా ప్రింట్ చేయడానికి? అవ్వదు. మరి నేనేం చేయాలి? నేను ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి
డాలర్స్ కొనుక్కోవాలి. అవునా కదా చెప్పండి? మరి నేను వెళ్ళి డాలర్స్ కొనుక్కోవాలంటే నేను నీకు ఎంత కమ్మాను? 80కి అమ్మాను. నేను ఆర్బీఐ దగ్గర కొనుక్కునేటప్పుడు తక్కువ కొనుక్కుంటానో లేదా చెప్పండి? మరి అదే కదా నా లాభం. లేకపోతే నాకేంది? నేను సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చినట్టు ఇక్కడ లేదు కదా. నేను 80కి నీకు అమ్ముతున్నాను, 79కి ఎక్కడ కొనుక్కుంటాను. ఈ రూపాయి ఏమవుతుంది? నా లాభం అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఓకేనా? నేను 79 పర్చేస్ చేసి మీకు అమ్మాను. ఈ 1 రూపీ నేను లాభం సంపాదించానా లేదా నీతో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల? సంపాదించానా లేదా? సో ఇదేమవుతుంది? సర్వీసెస్ డెఫినేషన్ లో కవర్ అవుతుంది. అదే డాలర్ నాకు ఎంతకు వచ్చిందో నేను నీకు అంతకే ఇచ్చాను అనుకో, అప్పుడు అసలు సర్వీస్ అవ్వదు. నేను డాలర్ ఇక్కడ నీకు ఇవ్వడానికి ఎక్స్ట్రాగా కొంచెం కన్సిడరేషన్ చార్జ్ చేశాను నీకు తెలియకుండానే. అవునా కదా చెప్పండి? అది మాత్రం ఏమవుతుందంట? సర్వీసెస్ డెఫినేషన్ లో కవర్ అవుతుంది. ఇందాకలేమో డినామినేషన్ ఎక్స్చేంజ్ చేశాను, ఇప్పుడు ఏం చేశాను? కరెన్సీ ఎక్స్చేంజ్ చేశాను. రెండిట్లో ఏది ఎక్స్చేంజ్ చేసినా దానికి కన్సిడరేషన్ చార్జ్ చేస్తే అదేమవుతుందంట? మనీ. ఇంకా మనీని ఉపయోగించి అలా సంపాదించవచ్చు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖాళీగా పడున్నాయి 10 లక్షలు, నీకు అప్పిచ్చాను. అప్పుకి నాకు ఏమిస్తావు నువ్వు? నాకు ఇక్కడ మనీని ఉపయోగించి కదా కొంచెం డబ్బులు సంపాదించాను. అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ జిఎస్టీలో ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎగ్జంప్షన్ ఉందో లేదా పక్కన పెడితే అది సర్వీస్ అవుతుందా లేదా? సర్వీస్. అది కూడా లోన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సర్వీస్. ఓకేనా కదా చెప్పండి? ఈ మూడింటి విషయంలో కూడా మీరు డబ్బులను ఉపయోగించి ఇంకోలాగా సంపాదించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని సర్వీసెస్ డెఫినేషన్ లోనే కవర్ చేస్తున్నాం. సార్ వన్స్ సర్వీస్ అయిపోతే అది జిఎస్టీ పరిధిలోకి వచ్చినట్టేనా? కాదు. జిఎస్టీకి ఒక డెఫినేషన్ తగలాడింది. ఏంటది? జిఎస్టీ ఇస్ ఎ ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఎక్సెప్ట్ ఆల్కహాలిక్. చదివామా మనం? అవునా కదా చెప్పండి? అందులో ఏం చెప్పాను నేను? అరే ట్యాక్స్ అని ఎందుకు అన్నామంటే ఆర్టికల్ 265A ఏం చెప్పింది? జిఎస్టీ కూడా ఒక ట్యాక్స్ అని చెప్పింది. 246A. తర్వాత ఇది గూడ్స్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తున్నాను. సప్లై అంటే ఏంటో చెప్పాను నేను మీకు? చెప్పలేదు. నేను మీకు ఇంకా చెప్పలేదు సప్లై అంటే ఏంటో. ఫస్ట్ ఇది గూడ్స్ డెఫినేషన్ సర్వీసెస్ డెఫినేషన్ లో కవర్ అవుతుందా లేదా అని మాత్రమే చెప్తున్నాను నేను. వన్స్ ఇది కవర్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చెక్ చేయాలి? సప్లై అవుతుందా లేదా అని చెక్ చేయాలి. అది కూడా అయితే అప్పుడు ట్యాక్స్ పడుతుంది. అర్థమైందా? సో నేను జస్ట్ ఇలా కరెన్సీ ఎక్స్చేంజ్ ఇది ఒక సర్వీస్ అన్నాను కదా అని దీని జిఎస్టీ ఉంటుంది అంటే ఏమో ఎవరికి తెలుసు. సర్వీస్ అవుద్ది, అది మా సార్ చెప్పాడు అంతే, అంతవరకు చెప్పాడు. తర్వాత సప్లై అవుతుందా లేదా ఇంకా మా సార్ చెప్పలేదు, ఇంకా అవ్వలేదు క్లాస్. ఓకేనా కాదా చెప్పంటారా? క్లియరా కాదా? ఓకేనా? సో సర్వీసెస్ కూడా మనీతో మాకు సంబంధం లేదని చెప్పింది, కానీ చెప్తూ మనీతో మాకు కొంచెం సంబంధం ఉందని చెప్పింది. ఏ సంబంధం ఉందంట? మనీని ఉపయోగించి నువ్వు ఏమైనా సంపాదిస్తే ఎలా సంపాదించవచ్చు? డినామినేషన్ ఎక్స్చేంజ్ చేసి సంపాదించవచ్చు, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసి సంపాదించవచ్చు, ఇంకోటి ఏంటని చెప్పాను, అప్పు ఇచ్చి ఇంట్రెస్ట్ కూడా సంపాదించవచ్చు. ఇవన్నీ ఏమవుతాయి? సర్వీసెస్ లోకి వస్తాయి. క్లియరా కదా చెప్పండి? ఓకేనా? సిస్టమ్ అయిపోయింది, తీసుకొందాం. హలో, ఇన్ని చందాలు ఉన్నాయి ఇందులోనే. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మనీ సెక్యూరిటీస్ చెప్పాను. మనీ కూడా మాకు సంబంధం లేదని చెప్పింది. సెక్యూరిటీస్ తో కూడా మాకు సంబంధం లేదని చెప్పింది. గూడ్స్ కూడా ఏం చెప్పింది? సెక్యూరిటీస్ తో మాకు సంబంధం లేదనే కదా చెప్పింది. కానీ కొన్ని మాత్రం మాకు సంబంధం ఉందని చెప్తూ పిఎస్ఎల్సి సర్టిఫికేట్స్, పిఎస్ఎల్సి అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ కానీ డెరివేటివ్స్ లో ఫ్యూచర్ సెటిల్మెంట్ గూడ్స్ లో జరిగితే కానీ మాకు సంబంధం ఉందని చెప్పింది. అవునా కదా? నిన్న గూడ్స్ డెఫినేషన్ లో మొన్న ఎప్పుడో మాట్లాడాము. సర్వీసెస్ కూడా ఏం చెప్తుందంటే సెక్యూరిటీస్ తో మాకు సంబంధం లేదు. అంటే మీరు షేర్స్ అమ్ముకున్నా, డిబెంచర్స్ అమ్ముకున్నా ఇక్కడ ఏదో సర్వీస్ జరిగిందని మీరు అనాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ 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 సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ అని ఒకటి ఉంది. దాని గురించి ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ ఏంటి? రాయాలంటే అవ్వదు కాదు. అనగనగా దేవి అని ఒకడు ఉన్నాడు, బాగున్నాడు. దేవి దగ్గర ఒక రిలయన్స్ కంపెనీ షేర్స్ ఉన్నాయి. ఓకేనా? రిలయన్స్ కంపెనీ షేర్స్ ఒక 1000 షేర్లు ఉన్నాయి దేవి దగ్గర. దేవికి ఏం చేయాలో తెలియట్లేదు. 1000 షేర్స్. దేవి చదువుకోలేదు పెద్దగా. సో దేవి చదువుకోలేదు కాబట్టి ఆ 1000 షేర్లతో నేను ఏదో ఇలాగా అమ్మేద్దాం, కొనేద్దాం, దాని నుంచి ఏదో సంపాదించేద్దాం, నేను నెక్స్ట్ హర్షద్ మేహతా అయిపోదాం, అలాంటివన్నీ నాకు రావు. నేను అలా కూర్చుంటున్నాను. నాకేం తెలుసు? ఇలా హోల్డ్ చేయడం తెలుసు. ఎప్పుడో ఒకసారి దానికి అందరూ ఎవడో ఒకడు తెలివైనడు ఎవడో వచ్చి అరే ఇది అమ్మీరా అంటే అమ్మేస్తే దాంట్లో ఏదైనా లాభం వస్తే తీసుకోవడం తెలుసు, అంతే. అంతకుమించి నాకేం తెలియదు. పీరియాడికల్ గా నాకేం వస్తాయి? షేర్స్ నుంచి డివిడెండ్స్, డిబెంచర్స్ నుంచి అయితే ఇంట్రెస్ట్లు, ఇలాంటివి ఏవో వస్తాయి. నాకు అంతకుమించి ఏం తెలియదు. ఓకేనా? ఇప్పుడు తరుణ్ అని ఇంకోటి ఉన్నాడు కదా. ఈడేంటి? వీడికి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఎవరో తెలివితేటలన్నీ ప్రపంచంలో ఎప్పటికీ లేని తెలివితేటలు వీడికే ఉన్నాయి. కానీ వీడికి డబ్బులు లేవు. బేసిక్ ఇడితే డబ్బులు లేవు. ఇప్పుడు ఒక షేర్ కొని అమ్మి లాభాలు సంపాదించవచ్చు అని నాకు తెలుసు, కానీ వాడి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఒక షేర్ కొనాలంటే ముందు డబ్బులు పెట్టాలి కదా, అడిగి అది తెలియదు. ఈ షేర్ ప్రైస్ బయట మార్కెట్లో 500 ఉందనుకుందాం. కాసేపు స్టార్ట్ అయిపోయింది, కాసేపు 50 అయిపోయింది, కాస్త 500 ఉందనుకుందాం. 500 ఉందనుకుందాం షేర్ ప్రైస్. ఓకేనా?
ఇప్పుడు ఈడు తరుణ్ గాడు 1000 షేర్లతో ట్రేడింగ్ చేయాలంటే తరుణ్ దగ్గర ఎంత ఉండాలి? 1000 షేర్లు ఇంటూ 500 రూపాయలు అంటే ఎంత? 5 lakhs. తరుణ్ దగ్గర సాయంత్రం తినడానికి బజ్జీలకి డబ్బులు ఉండవు. సో 5 lakh రూపీస్ వస్తే తరుణ్కి రావు కదా. సో తరుణ్ ఏం చేశాడు? నా దగ్గర అయితే ఇప్పుడు 5 లక్షలు కష్టమే, కానీ నేను దీన్ని అమ్మి కొని నా దగ్గర షేర్లు ఉంటే మాత్రం నేను దీని నుంచి జుమ్ ఆడించేస్తాను నేను అని ఆడికి నమ్మకం. నా దగ్గరికి వచ్చాడు. అరే నీ దగ్గర షేర్లు ఉన్నాయి అంటున్నావు కదా అని అన్నాడు. అవునరా నా దగ్గర షేర్లు ఉన్నాయి అన్న. సరే ఇప్పుడు నువ్వు ఎలాగో ఏం చేయట్లేదు కదా, నాకు అద్దెకి ఇవ్వరా అని అన్నాను. షేర్లు అద్దెకి ఇవ్వమను. ఇల్లు అద్దెకిస్తారా? ఇల్లు రెంట్కి ఇస్తారా? అలాగే షేర్స్ రెంట్కి ఇవ్వమను. ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు నేను 1000 షేర్స్ అడిగి రెంట్కి ఇస్తా. నేనేమనుకున్నాను, ఎలాగో నేను ఖాళీగానే ఉన్నాను, నేనేం పెద్ద దాంతో ఏమైనా చేస్తానన్నా లేదు. రెంట్కి ఇస్తే నాకు రెంట్కి ఎంతో ఇస్తాను అన్నాడు. మంత్కి ఎంత ఇస్తాను రా ఎంతో చెప్పాడు నాకు. లెండింగ్ సెక్యూరిటీస్ లెండ్ చేస్తున్నాను నేను అడిగి నేను ఇచ్చాను. ఆడేం చేస్తాడు? ఈ 3 నెలల్లో దాన్ని అమ్మి కొని పెంట చేసి ఏదో ఒకటి చేసి దాని నుంచి ఆడు ఎంత సంపాదించుకుంటాడు. 3 నెలలు అయిన వెంటనే ఆ షేర్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తాడు చేతికి. ఈ 3 నెలలు ఆడు ఏం చేస్తాడు నేను అడగకూడదు. ఈ 3 నెలల్లో ఆడు ఏం చేస్తాడు నాకు సంబంధం లేదురా. 3వ నెల చివరిలో ఆడు ఏం చేయాలి? నా షేర్స్ తీసుకొచ్చి నా చేతిలో ఇచ్చేయాలి. ఇది మా అగ్రిమెంట్. ఇది చేసినందుకు నేను ఆడికి కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తాను. మరి ఊరికే ఇస్తాను నేను నా షేర్స్ అడిగి ఎంత కొంత రెంట్ రూపంలో. నాకు ఒక షేర్కి నెలకి 10 రూపాయలు ఎవరు 20 రూపాయలు ఎవరు ఎంత కొంత చెప్పారు. 5 లక్షలు పెట్టుకోవడం బెటరా 5,000 పెట్టుకోవడం బెటర్? 5,000 పెట్టుకోవడం బెటర్ కదా. తరుణ్ గంట సర్లే 10 రూపాయలు కదా షేర్కి, 500 షేర్లు ఎన్ని షేర్ 1000 షేర్లు కదా, 1000 ఇంటూ 10 రూపాయలు అంటే ఎంత? 10,000 కదా. 3 నెలలకు ఎంత అవుద్ది? మహా అయితే 30,000 అవుతుంది. అంతేనా? 30,000 ఇచ్చేద్దాం, పోతే పోయింది. మనం ఈ 3 నెలల్లో 30,000 కన్నా ఎక్కువ లాభం సంపాదిస్తానని నా నమ్మకం. ఆడు కొని అమ్మి 30,000 కన్నా ఎక్కువ లాభం సంపాదించేద్దాం అని ప్లానింగ్ ఆడిది. ఆడ ప్లానింగ్ ఏదైతే నాకేంటి? ఇప్పుడు నేను ఆడికి ఏం చేసినట్టు? నా దగ్గర ఒక వస్తువు ఉంది, అది రెంట్కి ఇచ్చినట్టు. ఇది గూడ్సా సర్వీసా? సర్వీసే కదా. ఆలోచించండి. ఇది కాసేపు సెక్యూరిటీస్ అనే విషయం పక్కన పెట్టండి. ఇది ఒక ఇల్లు అనుకోండి, ఇల్లు రెంట్కి ఇచ్చాను అనుకోండి, దానికి రెంట్ తీసుకున్నాను అనుకోండి, సర్వీస్ అవుతా లేదు? అలాగే ఇది కూడా సర్వీస్ అవుతుందని చెప్తాను. సో సెక్యూరిటీ సర్వీసెస్ లోకి రాదు, బట్ సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ ఉంది కదా. ఇదంతా నేను ఇలా చెప్పినంత బయట జరగదు. దేవి దగ్గర తరుణ్ ఎలా రావడం, ఇన్ని దగ్గర షేర్లు ఉన్నాయి, అది బయట జరగదు. బయట ఎలా జరుగుతుంది? ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లోనే, ఒక రికాగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లోనే ఇవన్నీ జరుగుతాయి ట్రాన్సాక్షన్స్ అన్ని. అంటే అద్దెకి ఇవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉంటారు, అద్దెకి తీసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? వీళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఒక మధ్యవర్తి ద్వారా జరుగుతాయి. ఎందుకంటే ప్రూఫ్ ఆడే, ఇదంతా లీగల్ గా జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఒక మధ్యవర్తి ద్వారానే జరుగుతుంది. సో ఇక్కడ బేసిక్ గా ఆ మధ్యవర్తిని పక్కన పెట్టేది కాసేపు. అల్టిమేట్ గా నా దగ్గర షేర్స్ ఉన్నాయి, నేను ఎవరి ద్వారానో ఎవరికో రెంట్కి ఇచ్చా. ఎవరి ద్వారా ఇస్తా నాకేంటి? ఒకటికి రెంట్కి ఇచ్చా. నేను ఏం చేస్తున్నట్టు ఆడికి సర్వీస్ ఇస్తున్నట్టు, అది మ్యాటర్. ఓకేనా? సో సర్వీసెస్ డెఫినేషన్ సెక్యూరిటీస్ తో మాకు సంబంధం లేదని చెప్పింది, కానీ దేంతో మాకు సంబంధం ఉందంట? సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్. అదేమవుద్ది? సర్వీసెస్ అవుతుంది. ఓకేనా కదా? చెప్పండి, క్లియరా కదా? సో బేసిక్ గా సర్వీసెస్ డెఫినేషన్ ఏం చెప్పిందంటే, సర్వీస్ అంటే అదర్ దాన్ గూడ్స్. ఓకేనా? అదర్ దాన్ గూడ్స్ అని చెప్పాను. అలాగే సర్వీసెస్ తో మనీకి సంబంధం లేదు, బట్ మనీని ఉపయోగించి మీరు డబ్బులు ఏమైనా సంపాదిస్తే ఏరా కనిపెడుతున్నారా? కనిపించకుండా అయినా మీరు నవ్వంటారా? యాక్టింగ్లు రావు. ఇప్పుడు నేనేం చెప్పాను? మనీని ఉపయోగించి మీరు ఏమైనా సంపాదిస్తే, ఎలా సంపాదిస్తే? కరెన్సీ ఎక్స్చేంజ్ రూపంలో కానీ, డినామినేషన్ ఎక్స్చేంజ్ రూపంలో కానీ, డబ్బులు అప్పించి ఇంట్రెస్ట్ తీసుకోవడం కానీ, ఇలా ఏం చేసినా కూడా అవన్నీ ఏమవుతాయి? సర్వీసెస్ అవుతాయని చెప్పాను. అలాగే సెక్యూరిటీస్ తో మాకు సంబంధం లేదని చెప్పాను, కానీ దేంతో సంబంధం ఉందని చెప్పాను? సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ మాత్రం ఏమవుద్ది? సర్వీస్ అవుతుందని చెప్పాను. ఓకేనా? సో బేసిక్ గా ఇది సర్వీసెస్ డెఫినేషన్. ఓకే, ఒకసారి మనం ఏం చేద్దాం అంటే గూడ్స్ డెఫినేషన్, సర్వీస్ డెఫినేషన్ అయిపోయింది. సో ఇక్కడతో పెంట అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం సప్లై స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో పెంట డెఫినేషన్ లో రెండు డెఫినేషన్ నేర్చుకున్నాం. ఒకటి గూడ్స్, ఇంకోటి సర్వీసెస్. ఫస్ట్ గూడ్స్ అంటే ఏంటో చెప్పండి? ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. వాట్ ఈస్ మూవబుల్ ప్రాపర్టీ అంటే అదర్ దాన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. వాట్ ఈస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ల్యాండ్, బిల్డింగ్స్, ఎనీ బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ల్యాండ్, ఎనీథింగ్ పర్మనెంట్లీ అటాచ్డ్ టు సంథింగ్ అటాచ్డ్ ల్యాండ్. మీరు ఎగ్జామ్కి వెళ్ళి పెర్మనెంట్ పదం రాసేస్తే మిగతాది వచ్చి నేను నింపను, అక్కడ మీరే చదువుకోవాలి. ఓకేనా? అది చదవండి ఈరోజు. ఓకేనా? అది అయిపోయింది. తర్వాత నేను ఏం చెప్పాను? గూడ్స్ స్పెసిఫిక్ గా కొన్ని ఇంక్లూడ్ చేస్తాయి, కొన్ని ఎక్స్క్లూడ్ చేస్తాయి అని చెప్పాను. ఏమేమి ఇంక్లూడ్ చేస్తాయి అంటే ఏం చెప్పాను? గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ విచ్ ఆర్ అగ్రీడ్ టు బి సెవర్డ్ బిఫోర్ సప్లై. సెవర్డ్ అంటే ఏంట్రా? కట్ చేసి అమ్మేవన్నీ ఏమవుతాయి? గూడ్స్ లోకి వస్తాయి అని చెప్పాను. అవునా? తర్వాత సర్వీస్, అదే గూడ్స్ ఎక్స్క్లూడ్స్ లో ఏం చెప్పాను? మనీతో మాకు సంబంధం లేదు, కానీ ఒక దాంతో సంబంధం ఉంది. ఏంటది? న్యూమిస్మాటిక్ వాల్యూ ఉన్న కాయిన్స్ తో మాకు సంబంధం ఉందని చెప్పాను. తర్వాత సెక్యూరిటీస్ తో మాకు సంబంధం లేదు, కానీ డెరివేటివ్స్ ఫ్యూచర్ లో కనుక సెటిల్మెంట్ ఎలా జరిగితే, లేకపోతే పిఎస్ఎల్సి సర్టిఫికేట్స్ గూడ్స్ లోకి వస్తాయని చెప్పాను. యాక్షనబుల్ క్లెయిమ్స్ తో మాకు సంబంధం లేదు, బట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీ, ఆన్లైన్ గేమింగ్ ఇలాంటివన్నీ కూడా గూడ్స్ లోకి వస్తాయని చెప్పాను. ఇదే కదా మనం మాట్లాడింది. తర్వాత సర్వీసెస్ డెఫినేషన్ లో నేను ఏం చెప్పానంటే, సర్వీస్ అంటే అదర్ దాన్ గూడ్స్ మొత్తం సర్వీస్ అవుతాయి.
మనీతో మాకు సంబంధం లేదు, బట్ మనీని ఉపయోగించి డబ్బులు సంపాదిస్తాం. మనీని ఉపయోగించి డబ్బులు సంపాదించడానికి మూడు మార్గాలు చెప్పాను. ఏంటంటే అవి డినామినేషన్ ఎక్స్చేంజ్, కరెన్సీ ఎక్స్చేంజ్, లేదా ఇంట్రెస్ట్ కి తిప్పడం మనీ. ఈ మూడు కూడా ఏమవుతాయి, సర్వీసెస్ డెఫినేషన్ లోకి వస్తాయి. తర్వాత సెక్యూరిటీస్ తో కూడా మాకు సంబంధం లేదు, బట్ దేంతో సంబంధం ఉంది, సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ ద్వారా మీరు ఏమైనా సెక్యూరిటీస్ లెండ్ చేస్తే అది కూడా మీకు ఏమవుతుందంట, సర్వీసెస్ లోకి వస్తుంది. అందరికీ ఓకేనా కదా, చెప్పండి, క్లియరా కదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి. మనం ఇక్కడ నుంచి సప్లైలోకి ఎంటర్ అవబోతున్నాం. ఇందులో మధ్యలో సార్ ఇవేవో రిలేటెడ్ పర్సన్స్ ఏవో ఉన్నాయి, అవన్నీ నేను చెప్తా, కంగారు లేదు. సో ఫస్ట్ మనం 7th సెక్షన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే గూడ్స్ డెఫినేషన్ లో కానీ సర్వీసెస్ డెఫినేషన్ లో కానీ ఒకసారి నాకు అడగండి. ఎవరో డౌట్ అడగలేదు, జస్ట్ ఏదో పేరు కాదు. ఏమైనా ఉన్నాయా డౌట్లు లేదా? ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి నేను ఇప్పటి నుంచి చెప్పబోయే ప్రతి సెక్షన్ నెంబర్ ఇంక్లూడింగ్ సబ్ సెక్షన్ క్లాజ్ నెంబర్తో సహా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున్న నేను 7(1)A ఏంట్రా అని అడిగితే మీరు స్టెప్ సర్వీస్ బోత్ మేడం బిజినెస్ అని చెప్పారు. ఓకేనా? సో బేసిక్ ఇదే సెక్షన్ నెంబర్లతో సహా ప్రతి వర్డ్ నాకు చెప్పాల్సిందే, తప్పదు. యాక్ట్ కదా, యాక్ట్ లాగే నేర్చుకోవాలి. ఓకేనా? నేను దాన్ని విడదీసి ఎగ్జామ్ లో ఎంతవరకు ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయో అవి మాత్రం ఇచ్చాను. నేనే ఎగరేసి ఇచ్చాను, మీరు దీంట్లో ఎగరే మాట. అర్థమైందా? నేను ఆల్రెడీ ఎగరేస్తాను, ఎంత ఎగరేయాలో కొంత. మీరు మళ్ళీ దీని నుంచి అరే ఇందులో ఇవి రాద్దారా అని మాత్రం ఎగరేయకండి. నేను ఆల్రెడీ ఎగరేసి దీన్ని ఎంత చేశాను. ఓకేనా? మీరు అసలు అలాంటి ప్రయత్నాలు ఏవి చేయకండి. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది అది. ఓకేనా? ఇప్పుడు 7(1)A ఏం చెప్తుంది 7(1). ఇప్పటి నుంచి నేను సప్లై అంటే ఏంటో చెప్తాను. ఎందుకంటే గూడ్స్ అంటే ఏంటో తెలిసింది, సర్వీస్ అంటే ఏంటో తెలిసింది, ఆల్కహాల్ లిక్కర్ కూడా మీకు తెలుసు, తర్వాత ట్యాక్స్ అంటే ఏంటో కూడా మీకు తెలుసు. సో బేసిక్ గా డెఫినేషన్ మొత్తంలో మిగిలిపోయిన పదం ఏంటంటే ఉందంటే సప్లై. సప్లై అంటే ఏంటి? మీ ఉద్దేశంలో సప్లై అంటే ఏంటి? ఒకటి సప్లై చేశాడు అని అన్నాను. సప్లై అంటే మీరు ఏమంటారు? డిస్ట్రిబ్యూషన్ ఒక సప్లై అంటారు. అంటే ఒక వస్తువుని డిస్ట్రిబ్యూట్ చేశారా? అదే మీ దృష్టిలో ఏదైనా ఒక మీనింగ్ చెప్పండి అంటే సప్లై అంటే ఏమేమి రావచ్చు. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం డిస్ట్రిబ్యూట్ చేశారు? సేలింగ్, సెల్లింగ్, ఏదో ఒకటి అమ్మారు. కొన్ని వస్తువులు ఏదో ఒకటి అమ్మారు, ఇది మీరు సప్లై అంటారు. ఒక వస్తువు అమ్మడాన్ని సప్లై. ఓకే, ఇంకా అంటే వస్తువు అమ్మితేనే సప్లైయా? సర్వీస్ ప్రొవైడ్ చేస్తే కూడా మరి సప్లై కదా. మరి అలాగైతే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీకు క్లాసెస్ చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మీకు ఏం చేస్తారు? సర్వీస్ సప్లై చేస్తున్నారా లేదా చెప్పండి. మరి ఇది కూడా సప్లై కదా, అవునా? ఇంకా అదే మీరు అదే చెప్తున్నారు. సప్లై నేను అడిగాను. సప్లై అంటే ఏంటంటే సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆ సప్లై అంటే ఏంటి అని అడిగాను. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్? ఇప్పుడు ఒక వస్తువు అమ్మడం అని అన్నారు కదా మీరు. వస్తువు రెండరింగ్ అంటే ఏంటి? మళ్ళీ చుట్టూ సప్లై రా. సప్లై డెఫినేషన్ కాకుండా ఇంకేమైనా చెప్పరా నాకు? సప్లై అంటే ఇప్పుడైనా నేను ఏ అంటే ఏంటని అడిగాను అనుకోండి, ఏ అంటే ఏ అని చెప్తాను. ఏ నాకు తెలుసు. తర్వాత ఇంకేమైనా చెప్పండి. అప్పుడు అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ కూడా సప్లై అవుతాయి. నైస్. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, బార్టర్ సిస్టమ్ అని. నేను నీకు ఒక వస్తువు ఇచ్చి నీ దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకుని, ఇది కూడా సప్లై. సో ఇలా చాలా రకాలు ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు మనం చదువుకుందాం. 7(1)Aలో 3 కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఒకటి చెప్తా. నేను మా ఇంట్లో ఒక టీవీ ఉంది, పాత టీవీ ఉంది. అలా చూస్తున్నాను, ఈ టీవీ ఎవరు ఆన్ చేయట్లేదు, చిరాకు వచ్చింది. సర్లే ఏం చేస్తామని వెళ్ళి అమ్మేశాను ఆ టీవీ. ఓకేనా? మీరు ఇప్పుడు లైబ్రరీలో బుక్లు అమ్మేస్తారు కదా, అలాగా నేను టీవీ అమ్మేశాను అనుకుంటున్నాను. పోనీ కాసేపు మీరే లైబ్రరీలో బుక్లు అమ్మేశారు అనుకుందాం. లైబ్రరీకి వెళ్ళావు, బాగున్నాయి బుక్లు, ఇక్కడ ఉండే బాగా మంచిది కాదని ఎవడైనా చదువుకుంటాడని బయటకు వెళ్ళి అమ్మేసావు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు నువ్వు బుక్లు వెళ్ళి అమ్మేసావు కదా, ఇది సప్లై అవుతా లేదా? నువ్వు వెళ్ళావు, బుక్లు అమ్మావు. ఎంతకు అమ్మావు? ఒక బుక్ 1000 రూపాయలకి అమ్మావు. 5 బుక్లు అమ్మావు. ఎక్కువ తీయవు నువ్వు, రోజుకి 5 తీస్తావు, 5 అమ్మేసావు. ఓకేనా? ఇప్పుడు చూడు, మనం ఇప్పుడు సప్లై అవుతా లేదా కనుక్కుందాం. ఫస్ట్ ముందు సప్లై అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ అంట స్టెప్లర్డ్ అంటే. స్టెప్లర్డ్ అంటే ఎస్ అంటే సేల్. సేల్ అంటే ఏంటి? అమ్మడం అంటే గూడ్స్ అమ్మితేనే అమ్మడం కాదు, సర్వీస్ అమ్మినా కూడా అమ్మడమే. ఇప్పుడు ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీకు ఏం చేస్తుంది? సర్వీస్ అమ్ముతుంది, అవునా? చెప్పండి. సర్వీస్ ప్రొవైడ్ చేయడాన్ని సేల్ ఆఫ్ సర్వీస్ అంటారు. ఓకేనా? సో గూడ్స్ అమ్మినా సర్వీస్ అమ్మినా అమ్మడం ఓకే కదా అందరికి? సేల్ ఓకేనా కదా? చెప్పండి, సేల్. నెక్స్ట్ టీ అంటే ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను చందన బ్రదర్స్ అని ఒకటి ఉంది, అదే చందన బ్రదర్స్ అనుకుంటున్నాను. చందన బ్రదర్స్ నేను వైజాగ్ లో నాది బ్రాంచ్. సేమ్ నాకు చందన బ్రదర్స్ హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ ఉంది కదా, హైదరాబాద్ లో బ్రాంచ్. ఏం జరిగిందంటే హైదరాబాద్ లో సడన్ గా స్టాక్ అయిపోయింది.
స్టాక్ అయిపోతే హైదరాబాద్లో ఫోన్ చేశారు, ఇక్కడ స్టాక్ అయిపోయింది అర్జెంట్గా, మరి ఇప్పుడు మనం తేలాం కదా ఎక్కడి నుంచో, వైజాగ్ బ్రాంచ్ నుంచి కొంచెం స్టాక్ పంపించమని చెప్పారు. నేను ఏం చేశాను, వైజాగ్ బ్రాంచ్ లో ఉన్న స్టాక్ ని ట్రాన్స్ఫర్ చేశాను. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశాను, హైదరాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ ఎక్కడైనా నేను ఎవరికి నమ్మాను, కానీ అది కూడా జిఎస్టీ పరిధిలోకి వస్తుంది అనమాట. మీరు ఇలా ట్రాన్స్ఫర్ చేసినా కూడా జిఎస్టీ పరిధిలోకి వస్తుంది, అంటే జిఎస్టీ స్కోప్ లోకి వస్తుంది, సప్లై స్కోప్ లోకి వస్తుంది. అంటే అది కూడా సప్లై అవ్వడానికి ఛాన్స్ ఉందంట, ప్రొవైడెడ్ మిగతా 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తే. ఇంకా రెండేంటో నేను చెప్పలేదు కదా, ప్రస్తుతానికి నేను ఏం చెప్పాను, ట్రాన్స్ఫర్ జరిగినా కూడా సప్లై అవ్వడానికి ఛాన్స్ ఉంది, ప్రొవైడెడ్ కండిషన్ నెంబర్ 2 కండిషన్ నెంబర్ 3 పాటిస్తే. ఓకేనా, ఎస్ ఓకే, టీ ఓకేనా. తర్వాత బి. బి అంటే ఇందాక మీరు చెప్పాను ఏంటది, బార్టర్. బార్టర్ అంటేనే ఏంటి, గూడ్స్, ఒక గూడ్స్ ఇచ్చి ఇంకో గూడ్స్ నీ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట, దీన్నే కదా బార్టర్ అంటారు, అవునా కదా చెప్పండి. ఇప్పుడు బార్టర్ కూడా ఏమవుతుందంట, సప్లై, అంటే అక్కడ మనీ ఉండాల్సిన అవసరం లేదంట. కొన్నిసార్లు గూడ్స్ ఇచ్చి గూడ్స్ తీసుకున్నా కూడా సప్లైలోకి వస్తుందంట. నా దగ్గర పెన్ ఉంది, నీ దగ్గర పెన్సిల్ ఉంది, సరే నువ్వు నాకు పెన్సిల్ కూడా నేను పెన్ ఇచ్చాను అన్నాను, ఇది కూడా ఏమవుతుందంట, ఇది కూడా సప్లై. అయితే ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు నేను దీని మీద జిఎస్టీ కట్టాలంటే ప్రొవైడెడ్ మిగతా 2 కండిషన్స్ ఏంటో చూద్దాం, చూసా కదా మనం డిసైడ్ అవ్వాలి, అవునా కదా చెప్పండి. సో ఫస్ట్ ఇది ఓకేనా, అందరికి బాగా ఓకేనా. నెక్స్ట్ ఎల్. ఎల్తో 2 ఉన్నాయి, లీజ్, లైసెన్స్. లీజ్కి ఇవ్వడం అంటే ఏంటి, లీజ్కి ఇవ్వడం అంటే రెంట్కి ఇవ్వడం, మనం రెంట్ అని కూడా పదం ఉంది కదా. లీజ్ అంట, లీజ్ అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ కి తీసుకుంటారు, ఒక 1 year కి 2 years కి, లేకపోతే ఒకేసారి ఇంత కట్టండి లంసంలో, ఇలాంటి కాంట్రాక్ట్స్ లీజ్ అంటారు. లీజ్ అంటే ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ ఏదైనా లీజ్కి ఇవ్వచ్చు. ఓకేనా, లీజ్ అంటే రెంటల్ లాంటిదే కానీ రెంటల్ కాదు, అది మ్యాటర్. ఓకేనా, ఇది మ్యాటర్. సో లీజ్ అంటే మీకు అర్థమైంది. ఓకే, లీజ్కి ఇచ్చినా కూడా సప్లై అవ్వడానికి ఛాన్స్ ఉంది, ప్రొవైడెడ్ 2-3 కండిషన్స్. ఇంకా నేను ఫస్ట్ కండిషన్ లోనే ఉన్నాను. ఓకేనా, లీజ్ అంటే. నెక్స్ట్ ఇంకో ఎల్ అంటే ఏంటి, లైసెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్, మీరు ఒక లిక్కర్ షాప్ పెట్టుకుంటాను అన్నారు, ఓకేనా, లిక్కర్ షాప్ కి లైసెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. గవర్నమెంట్ మీకు ఒక లైసెన్స్ ఇచ్చినందుకు డబ్బులు తీసుకుంటుందా లేదా మీ దగ్గర నుంచి, అవునాగా చెప్పండి. మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే కదా లైసెన్స్ ఇచ్చింది, అవునాగా చెప్పండి. ఇది కూడా ఒక సప్లై అవుతుంది, ప్రొవైడెడ్ మిగతా 2 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇంకా 2 ఏంటో నేను చెప్పలేదు ఇంకా. ఓకే, నెక్స్ట్ ఈ అంటే ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ కి బార్టర్ కి తేడా ఏంట్రా, బార్టర్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ అన్నారు, మరి ఎక్స్చేంజ్ అంటే ఏంటి, బార్టర్ కి ఎక్స్చేంజ్ కి తేడా. బార్టర్ లో గూడ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, బాగుంది. ఎక్స్చేంజ్ లో కొంత మనీ ఇన్వాల్వ్. ఇప్పుడు పాత కుక్కర్ ఇవ్వండి, కొత్త కుక్కర్ తీసుకెళ్ళండి, ఎక్స్ట్రా 1000 రూపాయలు కడితే చాలని చెప్పాడు. పాత కుక్కర్ ఇచ్చి 1000 రూపాయలు ఇస్తే ఆడు కొత్త కుక్కర్ ఇస్తాడు. ఇక్కడ కొంచెమైనా మనీ ఆస్పెక్ట్ ఇన్వాల్వ్ అయితే దాన్ని ఏమనాలి మనం, ఎక్స్చేంజ్. అదే తేడా బార్టర్ కి ఎక్స్చేంజ్. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా. ఎక్స్చేంజ్. నెక్స్ట్ టెబ్లెట్ లో ఆర్ అంటే ఏంట్రా, రెంటల్. రెంటల్ అంటే ఈ బిల్డింగ్ రెంట్కి తీసుకున్నాను, లేకపోతే ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాను, ఇదంతా ఇందులోకి వస్తుంది, రెంటల్లోకి వస్తుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ డిస్పోజల్. ఇది మరి అన్యాయం. నా దగ్గర బెంచ్ తిరిగిపోయింది అనుకోండి, ఈ బెంచ్ తీసుకెళ్ళి అమ్మేశాను అనుకోండి, నేను అమ్మకూడదు, తిడతారు మీ సార్ అమ్మేశారు అనుకోండి, ఇప్పుడు ఈ బెంచ్ ఇరిగిపోయింది కదా అని మీ సార్ బెంచ్ అమ్ముకునే బిజినెస్ కాదు, బెంచ్ ఇక్కడ ఇరిగిపోయింది కదా అని డిస్పోజ్ చేశారు, అవునా కదా చెప్పండి. ఇరిగిపోయింది కదా అని డిస్పోజ్ చేసినా కూడా ఆ సప్లైలోకి వస్తుందంట, కానీ ఎప్పుడు ప్రొవైడెడ్ మిగతా 2 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా కదా చెప్పండి. ఇందాక మీరు అమ్మింది పాత బుక్లు అమ్మేశారు, అది డిస్పోజల్ అనే, అవునా కదా చెప్పండి. సో మీరు డిస్పోజల్ లోకి వస్తారా రాదా చెప్పండి. నేను ఇందాక మీ దాని మీద జిఎస్టీ ఉంటుందా లేదా చెప్తాను అన్నాను కదా, అందులో మీరు ఫస్ట్ కండిషన్ ఇప్పుడు మీట్ అయినట్ట, మీట్ అవ్వకపోయినట్ట, మీట్ అయినట్టే, ఏదో ఒకటి చేస్తారు కదా మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో. స్టెప్ బ్లడ్ అంటే ఏంటి చెప్పండి, ఎస్ అంటే ఏంటి, సేమ్. డి అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, లీజ్, లైసెన్స్. ఈ అంటే ఎక్స్చేంజ్, ఆర్ అంటే డి అంటే ఏది, గూడ్స్ ఏనా, డిస్పోజల్ ఆఫ్ గూడ్స్ కదా, డిస్పోజల్ ఆఫ్ గూడ్స్ కానివ్వండి, సర్వీస్ కానీ ఏదైనా. ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటికీ, గూడ్స్ కైనా సరే, సర్వీస్ కైనా సరే, సర్వీస్ డిస్పోజల్ ఉండదు అన్నిటి. అంటే ఇప్పుడు నేను చెప్తున్న మిగతా డెఫినేషన్ అన్నిటికీ కామన్ గా చెప్తున్నా, గూడ్స్ అయినా సర్వీస్ కైనా. ఇప్పుడు సేల్ అయితే సర్వీస్ అవుతుంది కదా, అన్నిటికీ అన్ని ఉండాలని లేదు రూల్, బట్ అన్ని గూడ్స్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, నేను అన్నింటిలో ఏదో ఒక దగ్గర పడింది అనుకోండి ఫస్ట్ మీరు చేసింది, ఓకే. ఆర్ బోత్ అంట. సార్ గూడ్స్ సర్వీస్ 2 ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నా కదా, రెస్టారెంట్ లో మీరు ఫుడ్ తినడానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఫుడ్ ఏమవుతుంది, గూడ్స్ అవుతుంది. అక్కడ రెస్టారెంట్ లో మీకు చేసింది ఏమవుతుంది, సర్వీస్. ఇక్కడ 2 ఉన్నాయి, అవునా చెప్పండి. సో 2 ఉండే సందర్భాలు కూడా రావచ్చు, ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా. ఓకే, ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సో ఈ లెక్క ప్రకారం నేను పాత బుక్లు అమ్మితే లైబ్రరీ నుంచి తీసుకెళ్ళి, ఇప్పుడు ఇది నేను ఫస్ట్ కండిషన్ అయితే మీట్ అయిపోయాను. ఇప్పుడు సెకండ్ కండిషన్ అయితే చూద్దాం. మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్. జరగొచ్చంట లేదా జరగడానికి అగ్రిమెంట్ ఉండొచ్చంట, ఏదైనా చేయొచ్చు. నేను ఆ పాత పుస్తకాల వరకు నేను చెప్పాను,
అరే నేను రేపు ఒక 2 తెస్తా, ఎల్లుండి ఒక 2 తెస్తా అని చెప్పా. ఇక్కడ నేను జరగలేదు, బట్ అగ్రిమెంట్ ఉంది కదా, అగ్రిమెంట్ ఉన్నా చాలా అంట. జరగవచ్చు లేదా అగ్రిమెంట్ ఉండొచ్చు. మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్ ఫర్ ఏ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే ఏంటి? సంథింగ్ ఇన్ రిటర్న్. అది మనీ అవ్వాలని రూల్ ఉందా? లేదు. కన్సిడరేషన్ క్యాన్ బి ఎనీథింగ్. మరి బార్టర్ ఎందుకు ఉంటుంది? కన్సిడరేషన్ అంటే మనీ అవ్వాలని రూల్ లేదురా. మనీ లేదా మనీస్ వర్త్ ఏదైనా సరే. ఓకేనా కదా చెప్పండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక పెన్ ఇచ్చి పెన్సిల్ తీసుకున్నా, పెన్సిల్ కూడా నాకు ఏమవుద్ది? కన్సిడరేషన్. నీకేమో పెన్ ఏమవుద్ది? కన్సిడరేషన్. సో ఇందాక నేను పాత పుస్తకాలు అమ్మేశాను కదా, మరి పాత పుస్తకాలు ఊరికే అమ్మాను? డబ్బులకే కదా అమ్మాను. సో అక్కడ కన్సిడరేషన్ ఉందా లేదా? ఉంది. ఈ లెక్క ప్రకారం నేను 2 పాయింట్ కూడా మీట్ అయిపోయినా లేదా? మీట్ అయిపోయినా. ఇప్పుడు నేను భయపడుతుంటాను, ఓడి అమ్మ ఇప్పుడు నేను జిఎస్టీ కట్టాలా లేదా, అంతేనా? ఫస్ట్ 2 పాయింట్లు అయితే మీట్ అయ్యానా లేదా చెప్పండి. ఆ 2 పాయింట్లు ఏంటో చెప్పండి. ఫస్ట్ ఏంటి? స్టెప్లెడ్. స్టెప్లెడ్ అంటే సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, లీజు, లైసెన్స్, ఎక్స్చేంజ్, రెంటల్, డిస్పోజల్ ఆఫ్ గూడ్స్ అవనివ్వండి, సర్వీస్ అవనివ్వండి, బోత్ అవనివ్వండి. మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్ ఫర్ ఏ కన్సిడరేషన్. కన్సిడరేషన్ మే బి మానిటరీ ఆర్ నాన్ మానిటరీ. కన్సిడరేషన్ మే బి రిసీవ్డ్ ఫ్రమ్ రెసిపియంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రెసిపియంట్. అంటే నువ్వే నీకు సర్వీస్, ఇప్పుడు టీచింగ్ సర్వీస్ జరుగుతుంది, సర్వీస్ తీసుకుంటుంది ఎవరు? నువ్వు. డబ్బులు నువ్వే కడతావా? పేరెంట్స్ ఎవరో ఒకరు కడతారా లేదా చెప్పండి. సో నీ నుంచే రావాలని రూల్ లేదంట. నువ్వు కానీ నీ తరపున ఎవరైనా సరే డబ్బులు ఇచ్చినా కూడా అది కన్సిడరేషన్ అవుతుంది. ఓకేనా కదా చెప్పండి. క్లియరా కాదా? సో కన్సిడరేషన్ మే బి మానిటరీ ఆర్ నాన్ మానిటరీ. కన్సిడరేషన్ మే బి రిసీవ్డ్ ఫ్రమ్ రెసిపియంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రెసిపియంట్. అందరికి 2వ పాయింట్ ఓకేనా కదా చెప్పండి. 1వది అయిపోయింది, 2వది ఏంటి? రాయరా ఇట్లా నాదైతే. ఇది ఇంకా బెటర్. మీ పెన్ కనీసం రాసి గేజ్ పడదు. ఇప్పుడు 2వ పాయింట్ అర్థమైంది కదా, మీడ్ రైట్. లాస్ట్ పాయింట్, ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇది చాలా ఇంపార్టెంట్. నీ బిజినెస్ లో భాగంగా చెయ్యాలి. సార్ నేను లైబ్రరీలో బుక్స్ అమ్మడమే నా బిజినెస్ సార్ అంటే అది కాదు బిజినెస్ అంటే. బిజినెస్ అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని దాని నుంచి చేసేదాన్ని బిజినెస్ అంటాం. నువ్వు బుక్ షాప్ పెట్టుకుని అమ్మేవనుకో అప్పుడు అది బిజినెస్ అవుతుంది. బుక్కులు దొబ్బి అమ్మేవనుకో అది బిజినెస్ కాదు. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా? నువ్వు అనుకునే బిజినెస్ అన్ని బిజినెస్ లో ఎట్టికూడదు. ఓకేనా? బిజినెస్ అంటే లీగల్ గా ఒక ఆర్గనైజేషన్ ఉండి దాని నుంచి ఏదైనా సర్వీస్ గూడ్స్ అమ్మడాన్ని ఏమంటారు మనం? బిజినెస్. ఓకేనా కదా చెప్పండి. అది బిజినెస్ లో భాగంగా జరగాలంట లేదా బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి జరగాలంట. సరే దాన్ని బెంచ్ అమ్మని అన్నారు కదా మా సారు. బెంచ్ అమ్మినప్పుడు ఇది బిజినెస్ కి ఏంటి సార్ సంబంధం అంటే, ఈ బెంచ్ ఇక్కడ తీస్తేనే నాకు నెక్స్ట్ ఇక్కడ ఏదో వర్క్ అవుతుందని అనిపించే కదా నేను ఈ బెంచ్ అమ్మాను. బెంచ్ ఊరికి ఎందుకు అమ్ముతాను? అవునా కదా చెప్పండి. ఈ బెంచ్ తీసి కొత్త బెంచ్ చేద్దాను, ఈ బెంచ్ తీసి ఇంకో స్టూడెంట్ ఇక్కడ ఇంకో చైర్ వేసి కూర్చోబెడదాను, ఏదో ఒక దానికి అమ్మానో లేదా చెప్పండి. ఇది ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్, ఇన్ ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కదా జరిగింది. అవునా కదా చెప్పండి. సో బిజినెస్ లో భాగంగా జరగచ్చు లేదా బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి జరగచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీ సారు ఈ బెంచ్ అమ్మారు అనుకోండి, అప్పుడు జిఎస్టీ సప్లైలోకి వస్తుందా? వస్తుంది. కానీ నువ్వు వెళ్ళి బెంచ్ అమ్మావు అనుకో ఆ సప్లైలోకి వస్తుందా? రాదు. మీ ఇంట్లో టీవీ అమ్మావు, మీ ఇంట్లో పాత టీవీ అమ్మేసావు. ఇప్పుడు చూద్దాం ఒకసారి మూడింట్లో వచ్చిందా లేదు. డిస్పోజల్ ఆఫ్ టీవీ అనా ఫస్ట్ డెఫినేషన్ మీట్ అయ్యావు. కన్సిడరేషన్ ఉందా? ఉంది. సెకండ్ డెఫినేషన్ కూడా మీట్ అయ్యావు. ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ కాదు. అందుకే మీ ఇంట్లో నువ్వు ఏదైనా అమ్ముకుంటే పాత వస్తువులు జిఎస్టీ కడతావా? కట్టం. ఎందుకంటే సప్లై పరిధిలోకే రాదు. సప్లై స్కోప్ లోకి వస్తేనే కదా తర్వాత జిఎస్టీ ఉంటుందో లేదో తెలుస్తుంది. సప్లై కానప్పుడు జిఎస్టీ వద్దా? జిఎస్టీలోకి వస్తుందా? రాదు. నేను మీకు ఏం చెప్పాను, జిఎస్టీలోకి రావాలంటే ముందు సప్లైలోకి రావాలి. జిఎస్టీ కథ తెలియాలంటే ముందు సప్లై కథ తెలియాలని చెప్పాను కదా. అవునా కదా చెప్పండి. సో సప్లై కథ తెలియకుండా జిఎస్టీ గురించి వేస్ట్. సో సప్లై అయితేనే అప్పుడు జిఎస్టీ ఉందా లేదా అనే క్వశ్చన్ వస్తుంది. సప్లైలోకే రాకపోతే అసలు జిఎస్టీ అనే క్వశ్చన్ వస్తుందా? రాదు. సప్లైకి 3 డెఫినేషన్లు ఉన్నాయి, 3 సెక్షన్లు ఉన్నాయి. 7(1)A, B, C. మనం ఇంకా ఎక్కడ ఉన్నాం? ఏలో ఉన్నాం. 7(1)Aలో ఒక డెఫినేషన్ చెప్పాను, ఇంకో 2 ఉన్నాయి. ఆ రెండిట్లో కూడా మీట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు అసలు సప్లై స్కోప్ లోకి రాదు. ఓకేనా కదా చెప్పండి. సో ఫస్ట్ 7(1)A మళ్ళీ చెప్పండి రా. 7(1)A ఏంటి? 3 కండిషన్స్ ఉన్నాయిరా. కండిషన్ నెంబర్ 1 ఏంటో చెప్పండి రా. స్టెప్లెడ్ అంటే ఏంట్రా? సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, లీజ్, లైసెన్స్, ఎక్స్చేంజ్, రెంటల్, డిస్పోజల్ ఆఫ్ కానీ సర్వీస్ కానీ బోత్ కానీ. తర్వాత రెండోది మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్ ఫర్ ఏ కన్సిడరేషన్. కన్సిడరేషన్ మే బి మానిటరీ ఆర్ కన్సిడరేషన్ మే బి రిసీవ్డ్ ఫ్రమ్ రెసిపియంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రెసిపియంట్. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. నాకు డౌట్, ఇప్పుడు నేను కంపెనీ పెట్టుకున్నాను. ఓకేనా? కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నా. సాఫ్ట్వేర్ కంపెనీలో క్యాంటీన్ ఉంది. అంతేనా? ఇప్పుడు కాలేజ్ ఉంది కదా, కాలేజ్ లో క్యాంటీన్ ఉంది కదా, కింద క్యాంటీన్ ఉంది. ఈ క్యాంటీన్ లో మీకు ఏమైనా కావాలంటే కొనుక్కొని తినొచ్చు కదా. తినొచ్చలే చెప్పండి.
డబ్బులు ఇచ్చి తినాలి, అంతే కదా, అంతే కదా. ఇప్పుడు నాకు చెప్పంటారు, ఇప్పుడు ఈ క్యాంటీన్ షాప్ కాసేపు ఈ క్యాంటీన్ ఎవరో ప్రైవేట్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు జనరల్గా. అలా కాదు, కాసేపు ఏమనుకుందాం అంటే ఈ క్యాంటీన్ కాలేజ్ వల్ల రన్ చేస్తున్నారు అంటే వాగ్దేవి కాలేజే క్యాంటీన్ కూడా రన్ చేస్తున్నారు అనుకుందాం కాసేపు. ఓకేనా, అంటే వాళ్ళ స్టాఫ్ ఎవరో అక్కడ కూర్చొని క్యాంటీన్ లో సేల్ చేస్తున్నారు అనుకుందాం కాసేపు. ఓకేనా, ఎంతో కొంత తక్కువ ప్రైస్ అమ్ముతున్నారు. ఓకే, అంటే బయట వాటితో పోల్చుకుంటే మార్కెట్ ప్రైస్ కి అమ్ముతున్నారు, లేదా అందుకని తక్కువగా అమ్ముతున్నారు, ఏదో ఒకటి జరుగుతుంది బేసిక్ గా. ఇప్పుడు ఈ క్యాంటీన్ లో జరిగిన సేల్ ఉంది కదా, సప్లై అవుతుందా లేదా అనేది నా డౌట్. ముందు మనం ఏం చూడాలి, 3 కండిషన్స్ కదా. ఫస్ట్ కండిషన్ ఏంటి, సేల్ ఆఫ్ గూడ్స్. స్టెబ్లర్డ్ అంటే మరి పాన్ షాప్ లో ఏమన్నా స్టెబ్లర్డ్ లోకి వస్తుంది, లేదా సేల్ లోకి వస్తుంది కదా. గూడ్స్ అయితే అమ్ముతున్నారు, ఫస్ట్ కండిషన్ అందరికి ఓకే కదా. ఓకే, సెకండ్ కన్సిడరేషన్, ఊరికి ఇస్తారా మీకు, డబ్బులు కడుతున్నారు కదా మీరు, రెండో కండిషన్. నెక్స్ట్, ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. వాగ్దేవి బిజినెస్ ఏంటి, అదే ఏంటి వాగ్దేవి కోచింగ్ సర్వీసెస్, అవునా. మరి పాన్ షాప్ కాదు కదా వాగ్దేవి సర్వీసెస్. మరి ఇప్పుడు ఇది జిఎస్టీ పరిధిలో అదే సప్లై అవుద్దా అవుదా. అర్థమైందా నా డౌట్, అర్థమైందా. సప్లై అవుతుందట, ఎందుకంటే బిజినెస్ అంటే బిజినెస్ కాదంట, బిజినెస్ కి యాన్సిలరీ యాక్టివిటీస్ ఏం చేసినాడు. ఇక్కడ క్యాంటీన్ అంటే రీజన్ ఏంటి, బయట ఊరోళ్ళందరికీ క్యాంటీన్ తీసుకురావడానికి కాదు. నేను ఇది ఎందుకు పెట్టాను, స్టూడెంట్స్ బయటికి వెళ్లకుండా ఉండడానికి, ఇక్కడే ఏదైనా స్నాక్స్ తినడానికి పెట్టిందే కదా. అవునా కదా చెప్పండి, బిజినెస్ నడవడానికి యాన్సిలరీగా అవసరమయ్యే పెట్టాను నేను, అవునా కదా చెప్పండి. సో బిజినెస్ కి లింక్ చేస్తూనే పెట్టాను కాబట్టి ఇది కూడా బిజినెస్ లోకే వస్తుంది. సో దీని మీద కూడా ఏం చేయాలి, ఇప్పుడు జిఎస్టీ కట్టాలి. అర్థమైంది, ఓకేనా. మీది రాదు జిఎస్టీలోకి, మీది ఎందుకు రాదు, మీరు క్యాంటీన్ మీరు రన్ చేయరు కదా, కాలేజీలు రన్ చేస్తారు క్యాంటీన్, ప్రైవేట్ పర్సనే కదా, ఎవరో ఒకళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళు రన్ చేస్తారు. అక్కడ నేను ఏం చేసినట్టు, జస్ట్ వాగ్దేవి ఏం చేసినట్టు, లీజింగ్ ఇచ్చినట్టు. స్టెబ్లెడ్ లో నాది ఎందులో కవర్ అవుతుంది, ఇప్పుడు మీరు మీ క్యాంటీన్ ఎందులో కవర్ అవుతుంది, స్టెబ్లెడ్ లో ఎల్ అంటే ఏంటి, లీజింగ్ ఏనా, లీజ్ ఆఫ్ సర్వీసెస్ కదా, ఇది బిల్డింగ్ అంటే సర్వీసే కదా, ప్లేస్ ఒక ట్రెండ్కి ఇచ్చామంటే సర్వీస్ అయినా కదా. సో లీజింగ్ ఆఫ్ సర్వీసెస్, అవునా. ఇన్ ఫర్ ఏ కన్సిడరేషన్, ఫ్రీగా ఎవరు కదా, ఎంత కొంత రెంట్ తీసుకుంటారు మంత్లీ. తర్వాత ఇంకోటి ఏంటి, ఇది కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ లో భాగంగానే కదా ఇక్కడ ఈ ప్లేస్ ఒకటి స్టూడెంట్స్ కి వీలుగా ఉండడానికి క్యాంటీన్ పెట్టాం కదా, అది కూడా. సో ఇక్కడ సర్వీస్ అని అవుతుంది ఆన్సర్. బట్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అంటే బిజినెస్ అంటే మెయిన్ బిజినెస్ కాదు, దానికి యాన్సిలరీగా ఏం చేసినా కూడా అది ఏమవుతుంది, బిజినెస్ యాక్టివిటీ. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా, 7 అయిపోయిందా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. అక్కడ సార్ కన్సిడరేషన్ డస్ నాట్ ఇన్క్లూడ్ సబ్సిడీ అనేది ఉంది కదా సార్, అదేం సార్, అది ఇప్పుడు కాదు, వాల్యూ ఆఫ్ సప్లై చెప్పడం నేర్చుకుంటాం. పక్కన రాసుకోండి, వాస్ గారు చెప్తాడు, వాస్ అంటే వాల్యూ ఆఫ్ సప్లై, విఓఎస్. ఓకేనా, వాస్ అని రాసుకోండి, డిస్కస్డ్ ఇన్ వాస్ లో డిస్కస్ చేస్తాం, ఈ పక్కన రాసుకోండి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ డిస్కస్డ్ ఇన్ వాస్ అని రాసుకోండి. ఓకేనా, వాస్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకేనా, 7-1 ఎవరికైనా ఏమైనా పెంట డౌట్లు ఉంటే చెప్పండి, దిక్కుమాల డౌట్లు ఏమైనా ఉంటే ప్రవేశపెట్టండి, అవి డిస్కస్ చేసి మనం పర్లేదా. 7-1 ఎవరికైనా ఏమైనా డౌట్ అంటే మీకు ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఊహించుకొని సార్ ఇది సప్లై అవుతా లేదా నాకు డౌట్ వస్తుంది సార్ అని ఏమైనా ఉంటే నాకు చెప్పండి. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి డౌట్ రావచ్చు, ఇప్పుడు సార్ నేను ఇప్పుడు ఒక నా ఫోన్ షాప్ ఉంది సార్, ఫోన్ ఫ్రీ, మీకు అంత రాదులే డౌట్, ఒకవేళ వచ్చింది అనుకో, ఫోన్ షాప్ ఉంది సార్, ఫోన్ ఫ్రీగా ఇచ్చాను సార్ నేను, పేద పిల్లలకి ఫోన్ ఫ్రీ, అయితే అమ్మాయిలు ఎవరైనా నా షాప్ లో ఫోన్ కొంటే ఫోన్ ఫ్రీ అని చెప్పాను నేను అనుకో. ఇప్పుడు నేను ఫోన్ ఫ్రీగా ఇచ్చాను కదా, ఇప్పుడు సప్లై అవుద్దా అంటే ఫస్ట్ సెక్షన్ ప్రకారం అవుద్దా, అవద్దు, ఎందుకు చెప్పండి. రెండోది సార్ కన్సిడరేషన్ అంటే నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, అది కాదు కన్సిడరేషన్ అంటే మానిటరీ నాన్ మానిటరీ, నేను చెప్పింది ఏంటి, వస్తువు మనీస్ వర్త్ ఉండాలి సార్, ఆ ఫోన్ నెంబర్ మనీస్ వర్త్ సార్, అది కాదు. ఓకేనా, సో మనీ ఆర్ మనీస్ వర్త్ అంటే ఏదైనా వస్తువు రావాలి, ఆ వైపు నుంచి వస్తువు కానీ సర్వీస్ కానీ చెప్పండి. ఏమైనా అంటే ఇది సప్లై అవుద్దా లేదా అని ఏమైనా డౌట్ ఉన్నాయా. క్యాంటీన్ అలా యాన్సిలరీ అవుతారు, కాలేజ్ బిజినెస్ కి క్యాంటీన్ యాన్సిలరీ కదా, థియేటర్ కి క్యాంటీన్ ఏంటి, క్యాంటీన్ ఉండాలి ఖచ్చితంగా. బట్ థియేటర్ కి నువ్వు ఎందుకు వెళ్తావు, క్యాంటీన్ లో తినడానికి వెళ్తావు, సినిమా చూడడానికి వెళ్తావు. కాలేజ్ కూడా నువ్వు ఎందుకు వచ్చావు, తినడానికి వచ్చావా, చదవడానికి వచ్చావు. దాంట్లో వస్తూ మధ్యలో ఆకలిస్తాను ఆ మాత్రం బిజినెస్ కి రిలేటెడ్ గానే ఉంది కదా యాన్సిలరీ అంటే. ఇప్పుడు యాన్సిలరీ అంటే ఒక చూడండి, కాలేజ్ కి డైరెక్ట్ గా ఫుడ్ రిలేటెడ్ ఉండాలి అని కాదు నా ఉద్దేశం. యాన్సిలరీ అంటే అది నడవాలంటే ఇది కూడా ఉండాలి అని బేసిక్. ఓకేనా, సో థియేటర్ కి క్యాంటీన్ అలాగా, అలాగే కాలేజ్ కూడా క్యాంటీన్ ఉంటుంది చాలా. హాస్టల్స్ అది సెపరేట్ బిజినెస్ అయిపోతుంది, అదో మెయిన్ బిజినెస్. ఇప్పుడు
ఇప్పుడు హాస్టల్ పెట్టారు అనుకుందాం, వాగ్దేవిలో హాస్టల్స్ ఉన్నాయి అనుకుందాం కాస్త. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, హాస్టల్ యాన్సిలరీ అనే అదొక మెయిన్ బిజినెస్. హాస్టల్ నుంచి కూడా డబ్బులు బాగానే వస్తాయి కదా, అదొక మెయిన్ బిజినెస్, దాని యాన్సిలరీ కాదు. బట్ హాస్టల్ కి యాన్సిలరీ ఏమైనా చేసాం అనుకోండి, హాస్టల్లో వైఫై ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు వైఫై ఫెసిలిటీ కోసం నువ్వు హాస్టల్లో జాయిన్ అయ్యా? లేదు కదా, హాస్టల్లో స్టే చేయడానికి జాయిన్ అయ్యావు. ఇక్కడ వైఫై ఏంటి? యాన్సిలరీ సర్వీస్. అయినా కూడా అప్పుడు అది కాంపోజిట్ సప్లై అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఉంది అంటే కోచింగ్ సర్వీస్ ఉంది, అదేంటి ఇంకోటి హాస్టల్ సర్వీస్. అప్పుడు బిల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి డిపెండ్ అయ్యింది, అది మనం తర్వాత డిస్కస్ చేస్తాం, 8th సెక్షన్ లో డిస్కస్ చేస్తాం. ఇంకా ఇంకేమైనా ఉన్నాయి? ఓకే, క్లియర్. నెక్స్ట్ చెప్పు, నీకేంటి ఇప్పుడు క్యాంటీన్ ఏంటి, ఏం కాదు చెప్పు. కాలేజ్కి నష్టం ఉండదు, ఇప్పుడు నష్టం ఉండదు. నేను ఎక్కడ చెప్పాను నష్టం ఉండాలని? నేను నష్టం ఉండాలని ఎక్కడ చెప్పాను? ఇప్పుడు ఇది చేస్తేనే నష్టం ఉండాలి లాభం ఉండాలని ఎక్కడని చెప్పాను? బేసిక్ గా యాన్సిలరీ అంటే ఏంటంటే దాని నుంచి లాభాల కోసం ఏం చేయరు, కానీ అది అవసరం కాబట్టి చేస్తారు. ఇప్పుడు వాగ్దేవిలో క్యాంటీన్ అవసరం కాబట్టి పెట్టారు అంతే, దాని నుంచి సంపాదించేస్తారు నా క్యాంటీన్ నుంచి కోట్లు కోట్లు. అది లీజింగ్ వేరు, నేనే నడపడం వేరు. నేను అది ఇందాక ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పాను, లీజింగ్ అది పక్కన పెట్టి. నేను ఇప్పుడు చెప్తున్న యాన్సిలరీ యాక్టివిటీస్ అంటే మీ బిజినెస్ మెయిన్ బిజినెస్ కి సంబంధం లేకుండా సైడ్ బిజినెస్ ఒకటి ఉంది. అది ఎందుకు చేస్తున్నారు అంటే దీనికి అవసరం కాబట్టి చేస్తాం. ఇప్పుడు రైల్వేస్ లో ఎంప్లాయీస్ కి క్వార్టర్స్ ఇస్తారు, రైల్వే క్వార్టర్స్ ఇస్తారు, అవునా? ఇదేంటి? వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వడానిక నేను ఇప్పుడు మెయిన్ కూర్చుంది కాదు, వాళ్ళందరూ నా దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు ఇంకెక్కడికో వెళ్ళి మళ్ళీ ఎక్కడో స్టే చేస్తే నాకు అంటే జనరల్ గా రైల్వే క్వార్టర్స్ లో ఏం జరుగుతుందంటే ఎంప్లాయీస్ అందరూ వేరే వాళ్ళకి అద్దెకి వెళ్ళిపోతారు బయటికి. అది కాదు నేను చెప్పేది. కంపెనీ ఇంటెన్షన్ అంటే గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెన్షన్ రైల్వే ఎంప్లాయీస్ అందరూ కూడా రైల్వేస్ కి దగ్గరలో ఉంటే ఏదైనా సడన్ గా అవసరం అయినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతారని. అంతేనా కదా చెప్పండి? అక్కడ రైల్వే క్వార్టర్స్ లో ఉండడానికి మినిమం రెంట్ ఛార్జ్ చేస్తున్నారు అనుకుందాం కాస్త, మినిమం రెంట్ ఛార్జ్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు రైల్వే క్వార్టర్స్ నేను నీకు అద్దెకి ఇవ్వడం కూడా ఏంటి, వన్ ఆఫ్ ద సర్వీసే. ఇదేమో యాన్సిలరీ టు మెయిన్ సర్వీస్ మనకి. ఓకేనా కదా చెప్పండి? ఏదైనా ఇంగ్లీష్ లో చెప్పారు, నేను తెలుగు. ఓకేనా, క్లియర్ కదా? నెక్స్ట్ 7(1)AA. 7(1) నేను ఫస్ట్ యాక్చువల్గా ఏం చెప్పి 7(1)A,B,C 3 ఉన్నాను కదా, ఈ మధ్యలో ఒకటి యాడ్ అయింది 7(1)AA. ఇదేం పిల్లబచ్చ స్టాండర్డ్ ఏం లేదు, ఇదేంటంటే ఏ పిల్లబచ్చ అని అనలేదు. మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్ బాక్స్ క్రియేట్ చేయగలను. ఇప్పుడు నేను అంటుంది 7(1)AA గురించి, నేను సెక్షన్ గురించి మాట్లాడుతాను. ఓకేనా? సో 7(1)AA లో నేను ఏం మాట్లాడుతానంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ లో ఏం జరిగిందంటే అందరూ వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటారు, ఎవరికి కావాలంటే వాళ్ళు వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటున్నారు, వస్తున్నారు. అపార్ట్మెంట్ కి ఒక సొసైటీ ఉంటుందా లేదా చెప్పండి? ఈ సొసైటీలో అపార్ట్మెంట్ మెంబర్స్ అందరూ ఎంతో కొంత డబ్బులు పే చేసుకుని ఆ సొసైటీలో మెంబర్షిప్ లాగా అదేదో ఒకటి ట్రై చేస్తారు కదా, సొసైటీ ఒకటి రన్ చేస్తారు కదా, అవునా చెప్పండి? ఆ సొసైటీకి చైర్మన్ ఇవన్నీ ఉంటాయి లేదా చెప్పండి? ఒకవేళ ఎవరి అపార్ట్మెంట్స్ లేకపోతే అలాంటివన్నీ ఉంటాయని అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు సడన్ గా ఒక బ్రిలియంట్ థాట్ వచ్చింది మనకి. ఏమని అనిపించిందంటే ఒక పని చేద్దాం, మనందరం వేరుగా వెళ్ళి కూరగాయల షాప్ లో లేకపోతే గ్రోసరీస్ కానీ లేకపోతే కిరాణా షాప్ కానీ వెళ్ళి ఏవో కొనుక్కుంటే మనకి ఎక్కువ రేట్ పడుతుంది. ఒక పని చేద్దాం, మీరందరూ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, సొసైటీకి ఇవ్వండి. సొసైటీ వెళ్ళి పర్చేస్ చేస్తుంది బల్క్ లో. సొసైటీ వెళ్ళి బల్క్ లో పర్చేస్ చేయడం వల్ల తక్కువకి వస్తుందా లేదా చెప్పండి? అంత బల్క్ లో కొంటే మనం అప్పుడు తక్కువకి వస్తుంది కదా, అప్పుడు ఆ బెనిఫిట్ ని మనం అందరం పంచుకుందాం. మీకు అర్థమైంది నా ప్లాన్? ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తుంది, సొసైటీ మెంబర్స్ ఒక సర్వీస్ ఇస్తుందా లేదా చెప్పండి? అవునా? సొసైటీ ఇలా మెంబర్స్ కి సర్వీస్ ఇచ్చినా, మెంబర్స్ సొసైటీకి సర్వీస్ ఇచ్చినా అది కూడా సప్లైలోకి వస్తుంది. అది కూడా సప్లై అనంట. ఇప్పుడు సొసైటీ మెంబర్స్ కి సర్వీస్ చేయడానికి ఏదైనా డబ్బులు తీసుకుంటుంది అనుకోండి, కాసేపు కిరాణా షాప్ పక్కన పెట్టి సింపుల్ గా ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ కి వాచ్మెన్ కావాలి, వాచ్మెన్ జీతం ఎవడిస్తాడు, అపార్ట్మెంట్ లో ఎవడిస్తాడు? అలా ఉండదు. సొసైటీకి డబ్బులు ఇస్తే అంటే మెయింటెనెన్స్ డబ్బులు అని మీరు అందరూ కలిసి ఎవరో ఒకరు కడతారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఇందులో వాచ్మెన్ కి ఇవ్వాల్సిన డబ్బులు వాచ్మెన్ కి, క్లీనింగ్ స్టాఫ్ కి ఇవ్వాల్సిన డబ్బులు క్లీనింగ్ స్టాఫ్ కి, తర్వాత ఇంకెవరైనా సెక్యూరిటీ వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి, ఏదైనా లిఫ్ట్ అయిపోయింది అనుకోండి లిఫ్ట్ మెయింటెనెన్స్ చేయించాలా లేదా చెప్పండి, ఇవన్నిటికి. లేదా పండుగలు పబ్బాలు వస్తే అపార్ట్మెంట్ లో కింద అందరూ కూర్చొని గెంతున్నారు అనుకోండి, ఆ కేంద్రాన్ని ఫంక్షన్ చేయాలా, ఆ ఫంక్షన్ కి ఇవన్నిటికీ డబ్బులు వాడుకుంటారా లేదా చెప్పండి? ఇవన్నీ పెంట సర్వీసులు ఇవ్వడానికి సొసైటీ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. సొసైటీ అంటే ఏ సొసైటీ? బయట ఏదో సొసైటీ కాదు, మీ అపార్ట్మెంట్ లో సొసైటీయే, అవునాగా చెప్పండి? సొసైటీయే మెంబర్స్ నుంచి డబ్బులు తీసుకుని ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందా లేదా? ఇది కూడా సర్వీసే అవుతుంది, ఇది కూడా సప్లై పరిధిలోకి వస్తుంది.
ఓకేనా? క్లియర్ గా చెప్పండి. అంటే దీని మీద జిఎస్టీ ఉంటుందా? ఉండదు. అంటే దీని మీద కూడా జిఎస్టీ ఉంటుంది. అదే చెప్తున్నాను, ఇప్పుడు చదవండి. అంటే దీంట్లో కొంచెం ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఎగ్జామ్షన్స్ ఏంటంటే ఎగ్జామ్షన్ చాప్టర్ లో చదువుతాం. ఫస్ట్ ప్రస్తుతానికి చదవండి. యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ బై ఎ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్. ఇప్పుడు సొసైటీ చెప్పాను కదా నేను, బై సొసైటీ టు ఇట్స్ మెంబర్స్ ఆర్ వైస్ వర్సా. అంటే ఏంట్రా, మెంబర్స్ సొసైటీకి ఇచ్చిన, సొసైటీ మెంబర్స్కి ఇచ్చిన ఏదైనా సరే ఫర్ క్యాష్, డిఫర్డ్ పేమెంట్ ఆర్ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్. సార్ క్యాష్ అంటే మాకు తెలుసు డబ్బులకి. డిఫర్డ్ కన్సిడరేషన్ అంటే ఏంటి? డిఫర్డ్ కన్సిడరేషన్ అంటే ఇప్పుడు కట్టక్కర్లేదు తర్వాత కట్టండి అని చెప్పాం, దాన్ని డిఫర్డ్ కన్సిడరేషన్. డిఫర్ అంటే పోస్ట్ పోన్ చేయడం. ఓకేనా? డిఫర్డ్ కన్సిడరేషన్ ఇప్పుడు కట్టక్కర్లేదు, ఈఎంఐలో తర్వాత కట్టాలి లేదా నెక్స్ట్ మంత్ కట్టే ఏదో ఒకటి చెప్పాను. ఓకేనా? సో దీన్ని డిఫర్డ్ కన్సిడరేషన్ అంట. సో ఆర్ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్, ఇంకేదైనా కానివ్వండి. కన్సిడరేషన్ అంటే మానిటరీ అవ్వాలని రూల్ లేదు కదా, ఏ వాల్యుబుల్ కన్సిడరేషన్ అయినా కానివ్వండి, ఇవి కూడా ఏమవుతాయంట, సప్లై స్కోప్ లోకి వస్తాయని చెప్తున్నాను. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? చెప్పండి. ఓకే, సప్లై కిందకే వస్తుంది. బట్ జిఎస్టీ ఉందా లేదా అనేది మాత్రం నేను ఫైనలైజ్ చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ సప్లై అయితే అయిపోయింది. ఓకేనా? సో సప్లై అయిపోయింది కాబట్టి జిఎస్టీ ఉండాలి. అంటే జిఎస్టీ ఉండాలంటే మళ్ళీ ఎగ్జామ్షన్స్ అని ఒక చాప్టర్ ఉంది. ఎగ్జామ్షన్స్ చాప్టర్ లో కొన్నిసార్లు ఎగ్జామ్షన్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు హెల్త్ క్లబ్స్ కి నేను ఎగ్జామ్షన్ అని చెప్పాను అనుకోండి, అక్కడ అప్పుడు దాని మీద జిఎస్టీ ఉంటుందా? ఉండదు. నేను అవి ఏంటనేది ఎగ్జామ్షన్ చాప్టర్ చదివితే అర్థమవుతుంది. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ దీంట్లో? ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 7(1)B. 7(1)Bని కూడా మనం విడదీద్దాం, 3 పార్ట్లుగా విడదీద్దాం. 7(1)Aలో 3 పార్ట్లు ఏంటో ఒకసారి నా కోసం చెప్పిరా ప్లీజ్. టెంప్లర్ అంటే ఏంటి? సేల్, ట్రాన్స్ఫర్, వార్తలు, లీజు, లైసెన్స్, ఎక్స్చేంజ్, రెంటల్, డిస్పోజల్. అంతేనా కదా చెప్పండి. ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ made or agreed to be made for a consideration. Consideration may be monetary or non-monetary. Consideration may be received from recipient or any other person on behalf of recipient in the course or furtherance of business. తెలరా? తర్వాత 7(1)AA లో ఏం చెప్పారా? సొసైటీ మెంబర్స్ కి ఇచ్చిన, సొసైటీ అని కాదు నా ఉద్దేశం, ఎనీ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ మెంబర్స్ కి ఇచ్చిన, మెంబర్స్ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చిన, దాంట్లో కన్సిడరేషన్ ఉంటే అదే కన్సిడరేషన్ అవ్వచ్చు, క్యాష్ అవ్వచ్చు, డిఫర్డ్ కన్సిడరేషన్ అవ్వచ్చు, ఎనీ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్ అవ్వచ్చు, అది కూడా ఏమవుతుంది, సప్లై స్కోప్ లోకి వస్తుంది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ 7(1)B జాగ్రత్తగా ముందు మనం దీన్ని విడదీద్దాం మూడింటిలో ఫస్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. నేను పదం వాడాను కదా, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంట్రా? సర్వీస్ ని వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేశాను. ఒరే గూడ్స్ ఇంపోర్ట్ చేయడం వినుంటారు, సర్వీస్ ఇంపోర్ట్ చేయడం అంటే ఏంట్రా? ఓకే, ఇది ఒక సర్వీస్ ఇంపోర్ట్. ఇంకా సాఫ్ట్వేర్ ఏదైనా తెచ్చుకున్నా కూడా, ఓకే సాఫ్ట్వేర్ ఏదైనా తయారు చేయించుకున్నాం అనుకోండి, అది కూడా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అవుతుంది. ఇంకా ఇది నోహో, టెక్నికల్ నోహో అంటారు. అదే ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమైనా వేరే కంట్రీ నుంచి మనం తెలుసుకుంటున్నాం అనుకోండి, ఇవి కూడా ఏమవుతాయి, సర్వీస్ అవుతాయి. ఇంకా ఇక్కడికి వచ్చి ఏదైనా సర్వీస్ చేసి వెళ్ళినా కూడా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఫారెన్ తెప్పించాను, ఇక్కడ ఏదో ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోయారు ఆ డాక్టర్, ఇది కూడా ఏమవుతుంది, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఓకేనా? ఇంటీరియర్ డిజైనర్ తెప్పించాను జర్మనీ నుంచి, ఏదో ఇంటీరియర్ డిజైనింగ్ చేశాను, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది నాకు, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. అది కూడా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అవుతుంది యాక్చువల్లీ. మంచి డౌట్, అది కూడా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. సెలబ్రిటీస్ వచ్చారు, ఇక్కడ ఒక షో చేశారు, వెళ్ళిపోయారు, ఇది కూడా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇలాంటి ఏవైనా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. బేసిక్ మీరే అన్ని చెప్పారు, ఇవన్నీ రకరకాల ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. ఓకేనా? అంటే ఒక బయట కంట్రీలో నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏదైనా సర్వీస్ చేసి వెళ్ళొచ్చు, లేదా బయట కంట్రీలో ఉంటూనే ఆన్లైన్ లో ఏదైనా సర్వీస్ ఇవ్వచ్చు, ఏదైనా సర్వీస్ అవుతుంది. ఓకేనా? సో ఇలాంటి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ జరిగితే ఫస్ట్ కండిషన్ ఓకే కదా అందరికి? ఓకేనా కదా చెప్పండి. కండిషన్ నెంబర్ 2 ఫర్ ఏ కన్సిడరేషన్. ఇక్కడ కూడా కన్సిడరేషన్ ఇంపార్టెంట్ అంటే 7(1)Aలో Bలో కామన్ పాయింట్ అనొచ్చు దీన్ని, అవునా కదా చెప్పంటారా? 7(1)Aలో కూడా ఫర్ ఏ కన్సిడరేషన్ పాయింట్ ఉంది, 7(1)Bలో కూడా ఫర్ ఏ కన్సిడరేషన్ పాయింట్ ఉంది, అంటే డబ్బులు ఉండాలి ఖచ్చితంగా ఫర్ ఏ కన్సిడరేషన్. తర్వాత వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంట. ఇందాక ఏం చెప్పాను రా నేను, ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అన్నాను, కానీ ఇప్పుడు ఏమంటాను, వెదర్ ఆర్ నాట్ అంటాను. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ తెప్పించాను, ఇప్పుడు నేను వాగ్దేవి కాలేజ్ కోసం తెప్పించాను అనుకోండి, ఇప్పుడు నేను ఇవన్నీ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తే నేను ఇక్కడ బిజినెస్ కోసమే చేశాను ఇదంతా, అవునా? నేను నా సొంత ఇల్లు కోసం నేను ఇప్పుడు ఇంట్లో దిగుతున్నాను, దానికోసం జర్మనీ నుంచి ఇంటీరియర్ డిజైనర్ తెప్పించి ఏదో ఇంటీరియర్ డిజైనింగ్ చేయించాను, ఇప్పుడు ఇది బిజినెస్ కోసం చేసినట్ట కాదు. నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అయినా కూడా అది సప్లైలోకి వస్తుంది. ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు నేను 3 కండిషన్స్ చెప్పాను, ఏంటి?
ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇది సప్లై అవుతుందంట. కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయంట. కొంత అది సప్లై అవుతుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై అయిపోయింది అనుకుందాం కాస్త బాగా. ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. సప్లై అయిపోయింది అనుకుందాం కాస్త. అరే నాకు చెప్పండి రా, నేను జిఎస్టీ ఇస్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని చెప్పాను ఇంట్రడక్షన్ చెప్పాను. ఏంటి డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే? మీకు చెప్పాను నేను, ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా జీరో రేటెడ్, ఇంపోర్ట్స్ అన్ని కూడా రివర్స్ చార్జ్ మెకానిజం లో ఎవరు కట్టాలి? రెసిపియంటే కట్టాలరా, రివర్స్ లో గవర్నమెంట్ అని చెప్పానా లేదా చెప్పండి. మరి ఇది కూడా ఇంపోర్టే కదరా, మరి ఇంపోర్ట్ విషయంలో మరి ఎవరు కట్టాలరా? రెసిపియంటే రివర్స్ చార్జ్ లో కట్టాలి. సో బేసిక్ ఇది సప్లై అవుద్ది, ప్లస్ ఎవరు కట్టాలో కూడా మనకు తెలిసింది. ఎవరు కట్టాలి చెప్పండి? ఇది రెసిపియంటే కట్టాలి. ఇది అందరికి ఓకేనా? ప్లీజ్ చెప్పండి, ఓకేనా కదా చెప్పండి. ఆగండి. కానీ కొంతమందికి ఎగ్జామ్షన్ అంట. ఇప్పుడు ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పాడు? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ, గవర్నమెంట్ అథారిటీ. బేసిక్ మొత్తం అందరూ ఎవరన్నా? గవర్నమెంట్. గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఇంపోర్ట్, ఇప్పుడు రుషికొండ మీద జగన్ అన్న ఏదో కట్టాడు. జగన్ అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి ఇంటీరియర్ డిజైన్ తెప్పించారు. తెప్పించి స్టేట్ గవర్నమెంట్ కదా తెప్పించింది, గవర్నమెంట్ ప్యాలెసే కదా. అది ఏం జరుగుతుంది పక్కన పెడితే అది గవర్నమెంట్ ప్యాలెస్ అనే కదా కట్టారు ఫస్ట్. గవర్నమెంట్ ప్యాలెస్ కట్టాం కదా. ఇప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. కానీ ఎవరు ఇంపోర్ట్ చేశారు ఇక్కడ? గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసింది. సో మామూలుగా అయితే సప్లై అవుద్దా అంటే అవుద్ది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసింది కాబట్టి ఇది ఎందులో పెట్టాను నేను పక్కనే? ఎగ్జామ్షన్. సో వాళ్ళు ఏమైనా కట్టాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ రివర్స్ ఛార్జ్ లో కడతదా? కట్టదు. అర్థమైందా లేదు చెప్పండి. క్లియరా కాదా? ఓకేనా? నెక్స్ట్ సేమ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, యూనియన్ టెరిటరీ అవ్వచ్చు, లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ అంటే ఎవరు? జీవీఎంసీ లాంటి. ఓకేనా? ఆర్ ఎనీ గవర్నమెంట్ అథారిటీ ఎవరైనా సరే. ఓకే. నెక్స్ట్ ఏంట్రా? 12A, 12AP ఎంటిటీస్ అంటే ఏంట్రా? చారిటబుల్ ఎంటిటీస్. అదేరా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ బేసిక్. ఓకేనా? సమాజ సేవ చేస్తున్నారండి. ఓకేనా? చారిటబుల్ అంటే ఏంటి? చాలా రకాల చారిటబుల్ యాక్టివిటీ అంటే ఇది అని మనం డిఫైన్ చేయలేం కరెక్ట్. ఎనీథింగ్ డన్ ఫర్ ద రిలీఫ్ ఆఫ్ పూర్, హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన, నువ్వు యోగా నేర్పించినా కూడా చారిటబుల్ యాక్టివిటీ అవుతుంది. యోగా నేర్పించినా కూడా చారిటబుల్ యాక్టివిటీ. ఓకేనా? సో చాలా రకాలు కవర్ అవుతాయి చారిటబుల్ యాక్టివిటీస్. ఓకే. సో చారిటబుల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంపోర్ట్ చేయించుకున్నారు అనుకోండి సర్వీసెస్ ఏమైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హాస్పిటల్ రన్ చేస్తాను, ఎన్జిఓ అది. ఓకేనా? ప్లస్ ఫ్రీగా నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అంటే ఎవరైనా బయట పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ట్రీట్మెంట్ అనేది ఫ్రీ అనమాట హాస్పిటల్. ఏదో ఒకరికి సివియర్గా ఉంటే నేను ఏం చేశాను, బయట కంట్రీ నుంచి ఒక డాక్టర్ని తెప్పించి ట్రీట్మెంట్ చేయించాను. ఓకేనా? ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ జరిగిందా? ఎవరు చేశారు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్? చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ చేసింది. సో వీళ్ళకి రివర్స్ చార్జ్ అసలు జిఎస్టీ సప్లైలోకి వస్తుంది. బట్ ఏం చెప్పాను, జిఎస్టీ ఉంటుందా? ఉండదు. ఎగ్జామ్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఎగ్జామ్షన్ అంటే ఏంటి తెలియదు కదా. ఎగ్జామ్షన్ అంటే అది సప్లై, కానీ జిఎస్టీ కట్టక్కర్లేదు. ప్రస్తుతానికి ఎగ్జామ్షన్ 0% ఏం కట్టక్కర్లేదు ట్యాక్స్. ఓకేనా కదా చెప్పండి. క్లియరా కాదా? ఓకేనా? రెండు చెప్పాను. గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా ఇంపోర్ట్ చేసుకున్నా, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా ఇంపోర్ట్ చేసుకున్నా. మూడోది మనమే ఇండివిజువల్స్ అదర్ దాన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. ఇందాక నేను ఏమన్నాను, నా సొంత ఇల్లు కట్టుకోవడానికి నేను ఇంటీరియర్ డిజైన్ తెప్పించానని చెప్పాను. అది సప్లై అవుతుందా అంటే అవుతుంది, ఎందుకంటే వెదర్ ఆర్ నాట్ అన్నాను కాబట్టి. కానీ నేనేం చెప్తున్నాను ఇక్కడ, ఎగ్జామ్షన్ ఇచ్చాను. బేసిక్ గా సప్లై, కానీ నేను జిఎస్టీ కట్టాల్సిన అవసరం ఉందా? లేదు. సప్లై అవ్వడం వేరు, ఎగ్జామ్షన్ ఇవ్వడం వేరు. సప్లై అయిపోయిన తర్వాతే ఎగ్జామ్షన్ ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తారు. దీనికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకో చెప్పనా నేను. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు దీని మీద ఎగ్జామ్షన్ ఇవ్వలేదు అనుకోండి, ఈ లెక్క ప్రకారం ఫారెన్ నుంచి ఎవరు ఏ సర్వీస్ ఇంపోర్ట్ చేసుకున్నా కూడా అందరూ రివర్స్ ఛార్జ్ లో కట్టాల్సిందే. రివర్స్ ఛార్జ్ లో అందరూ కట్టాలంటే ఇప్పుడు అందరూ ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయించుకొని జిఎస్టీలో వాళ్ళు ఒక యూజర్ ఐడి, లాగిన్ ఐడి, పాస్వర్డ్ అన్ని పెట్టుకొని అందులో లాగిన్ అయ్యి రోజు ట్యాక్స్లు కడుతూ ఉండాలి. అంటే రోజు ఇన్ ద సెన్స్ ఆ రివర్స్ ఛార్జ్ లో ఉన్నదంతా ట్యాక్స్ కట్టాలి బేసిక్. ఇది చాలా ఇబ్బంది అవుతుంది లేదా చెప్పండి. నార్మల్ జనాలు ఇలాంటి వాటికి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, ఎగ్జామ్షన్ అని చెప్పారు. ఎగ్జామ్షన్ కాబట్టి ఇప్పుడు నేను కట్టక్కర్లేదు కాబట్టి అప్పుడు రివర్స్ ఛార్జ్, ఫార్వర్డ్ ఛార్జ్ కాన్సెప్ట్స్ ఉంటాయా? ఉండవు. ఓకేనా కదా చెప్పండి. సో ముగ్గురికి బేసిక్ ఎగ్జామ్షన్ ఇచ్చాను నేను. ఎవర్రా ముగ్గురు? గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత ఇంకోటి ఎవర్రా? ఇండివిజువల్స్ అదర్ దాన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. ఈ ముగ్గురికి ఎగ్జామ్షన్. ఓకేనా కదా చెప్పండి. క్లియరా కదా? నేను మీకు ఏం చెప్పాను, అదే వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉందని చెప్పాను, అవునా? నాకు ఒకటి చెప్పంటారా? ఇప్పుడు నేను ఫస్ట్ ఒక డౌట్ అడుగుతాను. ఆ డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను వాచ్ ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాను. వాచ్ నేను అమ్మడానికి కాదు ఇంపోర్ట్ చేసుకున్నాను. నేను దేనికి ఇంపోర్ట్ చేసుకున్నానంటే,
వాచ్ నేను నేను సొంతంగా వాడుకోవడానికి వాచ్ ఒకటి బుక్ చేస్తాను. ఓకేనా? నేను 7(1)(b)లోకి వస్తానా రాను? ఎందుకు రాను? మీరు అది మర్చిపోకూడదు. నేను మాట్లాడుతున్న దేని గురించి ఇక్కడ సర్వీసెస్ గురించి మాత్రమే. అది మీరు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అసలు వాచ్ అన్న వెంటనే వాచ్ అయితే 7(1)(b)లోకి రాదని చెప్పాలి. అవుతుంది మిగతా చెప్పండి. ఓకేనా? సో 7(1)(b)లోకి ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ గురించి మాట్లాడుతున్నానా? మాట్లాడట్లేదు. నేను ఓన్లీ దేని గురించి మాట్లాడుతున్నా? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి. ఇది అందరికి ఓకే కదా? క్లియర్ కదా? తర్వాత నేను నా సొంత పర్పస్ కోసం ఒక సర్వీస్ ఇంపోర్ట్, మా ఇంటికి జర్మనీ నుంచి ఇంటీరియర్ డిజైనర్ తెప్పించుకున్నాను. ఆ ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీస్ చేసి వెళ్ళిపోయాడు. ఓకేనా? ఇప్పుడు ఇది సప్లై అవుద్దా లేదా అని అడిగాను. డబ్బులు ఇవ్వలేదు. నేను అడిగాను, డబ్బులు ఇవ్వలేదు, ఫ్రీగా చేశాడు. ఎందుకు సార్ ఫ్రీగా చేసి? ఏమో లేదు, సెలబ్రిటీ ఫ్రీగా చేసాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది సప్లై అవుద్దా లేదు? ఎందుకు అవ్వదు? ఎందుకంటే 7(1)(b)లో 3 కండిషన్స్ లో రెండో కండిషన్ ఏంటి? కన్సిడరేషన్ ఉంటేనే అదేమవుతుంది? సప్లై అవుతుంది. అవునా? సరే, డబ్బులు ఇచ్చాను కానీ నా సొంత ఇల్లు కట్టుకోవడానికి నేను పిలిపించాను. ఇప్పుడు సప్లై అవుతా లేదా? సప్లై అవుతా లేదా అని అడిగాను. సప్లై అవుతుంది, కాకపోతే ఎగ్జంప్షన్ ఉందని చెప్పాలి మీరు. సప్లై అవ్వదని చెప్పకూడదు. మీరు మళ్ళీ చెప్తున్నాను, సప్లై అవుతుంది బట్ ఎగ్జంప్షన్ ఉంది. ఓకేనా కదా? చెప్పండి, క్లియరా కదా? సో 7(1)(b) ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్పాలి? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ పర్పస్ ఆఫ్ బిజినెస్. అందరికి ఓకేనా కదా? చెప్పండి ప్లీజ్, దయచేసి. ఓకే, క్లియర్. వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఓఐడిఏఆర్ సర్వీసెస్ అంటే ఏంటి? ఓఐడార్ అని అంటాం ఇక్కడ నుంచి. ఓఐడిఏఆర్ అంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటా యాక్సెస్ అండ్ రిట్రైవల్. బాగాలేదు కదా? ఓఐడిఆర్ బాగుంటుంది. ఓకేనా? సో ఓఐడిఆర్ అంటే ఏంటి? ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచో రిట్రీవ్ చేసి మీకు ఇక్కడ సర్వీస్ ఇస్తుంది. ఇలా కూడా బాగాలేదు కదా? సింపుల్ చెప్పనా? నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇవన్నీ ఓఐడిఆర్. ఓకేనా? ఇది కొంచెం ఈజీగా ఉంది కదా మనకి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అక్కడెక్కడో ఉంటారు. ఎక్కడి నుంచో నువ్వు ఇక్కడ అది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇక్కడ నీ సినిమా ప్లే అవుతుందా లేదా? ఇది ఓఐడిఆర్ సర్వీస్. ఓకేనా? ఇలాంటి ఓఐడిఆర్ సర్వీసెస్ ఈ రోజుల్లో ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయా? చాలా ఎక్కువ. ఇప్పుడు నేను ఓఐడిఆర్ నెట్ఫ్లిక్స్ లో అకౌంట్ కొన్నాను రా నేను. నాకు చెప్పండి, లెక్క ప్రకారం ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఏనా? ఫర్ ఏ కన్సిడరేషన్ ఏనా? వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఏనా? ఈ సప్లై ఏనా? సప్లై. కానీ ఎగ్జంప్షన్ లో నేను ఏం చెప్పాను? ఇండివిజువల్ అదర్ దాన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ అయితే ఎగ్జంప్షన్ అని చెప్పానా? అవునా కదా? చెప్పండి. సో వీటికి ఎగ్జంప్షన్ ఇచ్చామనుకో ఎంత రెవెన్యూ కోల్పోద్ది గవర్నమెంట్. అవునా కదా? చెప్పండి. అందుకని నేను ఏం చెప్పారంటే ఆ ఎగ్జంప్షన్ ఈ సర్వీస్ కి వర్తించదు. ఆ ఎగ్జంప్షన్ ఓఐడిఆర్ సర్వీస్ కి వర్తించదు. సరే, ఎగ్జంప్షన్ వర్తించదని చెప్పాను. వర్తించదని చెప్పిన వెంటనే మీరు ఏమంటారు? అయితే ఇప్పుడు ఏంటి? సప్లై అవుద్ది, జిఎస్టీ కూడా కట్టాలి. కట్టాలంటే ఇంపోర్ట్స్ మీద ఎవరు కట్టాలి? రిసిపియంటే రివర్స్ ఛార్జ్ లో కట్టాలని చెప్పానా? ఈ లెక్క ప్రకారం నెట్ఫ్లిక్స్ అకౌంట్, హాట్స్టార్ అకౌంట్, లేకపోతే ఏదో ఒక అకౌంట్, ఆహా అకౌంట్ అని నేను అనట్లే. ఎందుకు అనట్లే? ఆహా ఇండియాలోనే ఉంది కాబట్టి. నేను మాట్లాడుతుంది ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి. ఓకేనా? ఇప్పుడు ఏ అకౌంట్ ఓపెన్ చేసినా మీరు అందరూ ఈ అకౌంట్ తో పాటు జిఎస్టీ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. మరి అంతే కదా? రివర్స్ ఛార్జ్ లో మీరు కట్టాలంటే నువ్వు జిఎస్టీలో లాగిన్ అయ్యి పాస్వర్డ్ అవన్నీ నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకుని జిఎస్టీలో యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకొని లాగిన్ అయ్యి అందరూ డబ్బులు కట్టాలి. అవునా? మరి అదే కదా రివర్స్ ఛార్జ్ మెకానిజం. మీకు ఏం చెప్పాను? జిఎస్టీలో జనరల్ గా నువ్వు డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? సప్లైర్కి ఇవ్వాలి. సప్లైర్ వెళ్ళి జిఎస్టీ కట్టాలి. కానీ ఇంపోర్ట్స్ విషయంలో సప్లైర్ కట్టడరా ఎవరు కడతారని చెప్పాను. మరి లెక్క ప్రకారం నువ్వే కదా నీ జేబు నుంచి తీసుకుని డబ్బులు కట్టాలి గవర్నమెంట్ కి. ఇప్పుడు వీళ్ళందరి చేత జిఎస్టీ అకౌంట్ ఓపెన్ చేయించడం కష్టమా? లేకపోతే అది ఒక్కడి చేత జిఎస్టీ ఓపెన్ చేయించడం కష్టమా? ఇది అందరి చేత ఓపెన్ చేయించడమే కదా కష్టం. అందుకే ఓఐడిఆర్ ఏం చెప్పారంటే, ఒరే ఓఐడిఆర్ నువ్వు కనుక ఎన్టీఓఆర్ కి సర్వీస్ ఇస్తే, మనకి ఇప్పుడు ఇంకో పదం తెలియాలి. ఎన్టీఓఆర్ అంటే ఎన్టీఓఆర్ అంటే నాన్ టాక్సబుల్ ఆన్లైన్ రెసిపియంట్. నాన్ టాక్సబుల్ అంటే అది ట్యాక్స్ ఉండదు, ఆన్లైన్ లో రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆన్లైన్ రెసిపియంట్ అంటారు. బేసిక్ ఎవరు తెలుసా? ఆ ఎగ్జామ్షన్స్ బ్యాచ్ లో ఉన్నారు. వాళ్ళ పేరు ఇకపైన ఎన్టీఓఆర్. వాళ్ళ పేరు ఎన్టీఓఆర్. ఎన్టీఓఆర్ అంటే నాన్ టాక్సబుల్ ఆన్లైన్ రెసిపియంట్. అంటే గవర్నమెంట్ వాళ్ళు, ఇండివిజువల్ అదర్ దాన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళందరినీ ఏమంటాం మనం? ఎన్టీఓఆర్ అంట. ఓకేనా? వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే అంట వీళ్ళు రివర్స్ ఛార్జ్ లో కట్టరంట. అలాగైతే ఎగ్జంప్షన్ కూడా లేదంట. ఎవరు కట్టాలంట? ఓఐడిఆర్ ఫార్వర్డ్ ఛార్జ్ లో కట్టాలి. సార్ ఓఐడిఆర్ కట్టాలంటే ఇప్పుడు ఏంటి? నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలా? అవును, తీసుకుని కట్టండి, లేకపోతే మీ యాప్లన్నీ బ్లాక్ అయిపోతాయి. టిక్టాక్ బ్లాక్ అయిపోయిందా? అలాగే బ్లాక్ అయిపోయింది. అందువల్ల అవ్వలేదు. అది హానికరం అని బ్లాక్ చేశారు.
నేను ఇప్పుడు చెప్తుంది అందుకు కాదు. నువ్వు కట్టకపోతే ఏ ఓఐడిఆర్ సర్వీస్ అని ఆగండి, ఇంకో ఆప్షన్ ఉంది. సరే ఇప్పుడు దీనికోసం మేము ఇండియాలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే, సరే మీరు ఇండియాలో రిజిస్ట్రేషన్ తీసుకోకపోతే ఒక పని చేయండి, ఏజెంట్ ఒకటి పెట్టుకోండి, రిప్రజెంటేటివ్ని, ఆర్జెంట్ డబ్బులు కట్టించేయండి చాలు. మీరు మళ్ళీ ఓపెన్ చేయక్కర్లేదు ఇక్కడ రిజిస్ట్రేషన్. ఓకేనా కదా? ఈ ఆప్షన్ కూడా ఇచ్చాను. సరే ఏజెంట్ లేదు సార్, నేను కూడా రాను సార్ అంటే నడిపేత అంతం. నువ్వు ఎవరినో ఒకటి పెట్టుకుని సరే నువ్వేం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయించి కట్టించాల్సి. ఓకేనా? క్లియరా? ఓకే. మరి ఓఐడిఆర్ సర్వీసెస్ ఈడీ ప్రొవైడ్ చేస్తే ఫార్వర్డ్ రివర్స్ ఛార్జ్ లేదు, ఫార్వర్డ్ ఛార్జ్ ఉందని చెప్పాను, అవునా? మరి ఓఐడిఆర్ సర్వీసెస్ బిజినెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే, బిజినెస్ వాళ్ళు సార్ బిజినెస్ లో నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు ఎవడైనా? నెట్ఫ్లిక్స్ ఒకటే కాదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నేను యాడ్ కొట్టా, యాడ్ అంటే యాడ్ కాదు, ఏడిడి యాడ్ కాదు, ఏడి యాడ్ అంటే ఏంటి? అడ్వర్టైజ్మెంట్. ఇన్స్టాగ్రామ్ లో అడ్వర్టైజ్మెంట్ చేస్తాను నా బిజినెస్ కి. ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు కట్టాలా లేదా చెప్పండి? ఇన్స్టాగ్రామ్ కి ఇండియాలో ఆఫీస్ ఉందా? లేదు. ఇది కూడా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఏనా? అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఏనా? ఫర్ ఏ కన్సిడరేషన్ ఏనా? గదలో నాట్ అని అన్నారు ఎలాగో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యాడ్ కొట్టామా లేదా చెప్పండి? ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ ప్రమోషన్ చేసుకుంటే ఇప్పుడు దీని మీద బిజినెస్ ఎంటిక్ కదా మీరు సర్వీస్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను వాగ్దేవి కాలేజ్ కి యాడ్ చేసాం అనుకోండి ఇన్స్టాగ్రామ్, బిజినెస్ ఎంటికి ఒక ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరుగుతుంది. ఇండివిజువల్ అదర్ దాన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ కాదు కదా ఇది, అవునా? దీనికి రివర్స్ ఛార్జే ఉందంట. అంటే ఇప్పుడు ఏం చేయాలి? వాగ్దేవియే రివర్స్ ఛార్జ్ లో కట్టుకో. మళ్ళీ ప్రశాంతంగా చూద్దాం. ఫస్ట్ నేను ఏం చెప్పానంటే ఓఐడిఆర్ సర్వీసెస్ బిజినెస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే నేను ఏం చెప్పాను? ఇద్దరు ఇండియాలో ఉంటే అసలు నాకు బాధ ఉందని, ఇద్దరు ఇండియాలో ఉంటే నాకు బాధే లేదురా. ఎఫ్సిఎం అంటే ఏంట్రా? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ప్రాబ్లమే లేదురా నాకు. ఓకేనా? సప్లయర్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నాడు, రెసిపియంట్ ఇండియాలో ఉన్నాడు, దీన్నే కదా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అంటాం, అవునా? అది బిజినెస్ ఎంటి ఇంపోర్ట్ చేసుకుంటే, అంటే వాగ్దేవి కాలేజ్ ఇంపోర్ట్ చేసుకుంటే ఎవరు కట్టాలరా? వాగ్దేవి కాలేజే రివర్స్ ఛార్జ్ లో కట్టాలి. ఓకేనా? రెండోది ఓకేనా? ఇట్ సైడ్ ఆల్ కాకుండా నాన్ టాక్సిబుల్ ఆన్లైన్ రెసిపియెంట్స్ ఎవరైనా ఇంపోర్ట్ చేస్తారు. నాన్ టాక్సిబుల్ ఆన్లైన్ రెసిపియెంట్స్ అంటే ఎవరైనా చెప్పాను? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, యూనియన్ టెరిటరీ, ఇండివిజువల్స్ అదర్ దాన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళు ఎవరైనా ఇంపోర్ట్ చేసుకుంటే రివర్స్ ఛార్జ్ ఉందా? లేదు. మరి ఎవరు కట్టాలని చెప్పాను? ఫార్వర్డ్ ఛార్జ్ లో వాడే కట్టుకోవాలి. ఏంటిది? ఫార్వర్డ్ ఛార్జ్ లో వాడే కట్టుకోవాలి, ఓఐడిఆర్లోనే కట్టుకోవాలి. ఓకేనా? ఇద్దరు ఇండియాలో ఉంటే మాకు అసలు ప్రాబ్లమే. అరే అసలు ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఇండియాలో ఉంటే ఇక్కడ ఎఫ్సిఎంఏ, ఇద్దరు ఇండియాలో ఉంటే ఇక్కడ ఎఫ్సిఎం. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఒకటి బయట ఒకటి ఇండియాలో ఉంటేనే మాట్లాడుతున్నాను. ఓకేనా కదా? చెప్పండి. క్లియరా? ఆగా మీకు ఏం చెప్పాను? అరే ఇఫ్ ఇంటర్మీడియరీ, దీని గురించి నేను చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్పాను ఇక్కడ చూడండి, సప్లయర్ ఆర్ ఇంటర్మీడియరీ గురించి వదిలేదు, కాసేపు పక్కన పెట్టి. సప్లయర్ ఆఫ్ ఓఐడిఆర్ సర్వీసెస్ అంటే నెట్ఫ్లిక్స్, వీళ్ళు ఇండియాలో రిజిస్ట్రేషన్ తీసుకొని కట్టమని చెప్పానా లేదా? వాళ్ళు ఇండియాలో. సరే ఇప్పుడు స్టేట్ కి మేము రిజిస్ట్రేషన్ తీసుకోవాలా అంటే నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఓన్లీ ఆంధ్రాలోనే వాడతారా ఏంటి? లేదు, ఆంధ్రాలో వాడతారు, తెలంగాణలో వాడతారు, ఎందులోనే వాడతారు లేదు చెప్పండి. ఎందులోనే వాడినప్పుడు మరి స్టేట్ లో బిజినెస్ చేస్తున్నారు, స్టేట్ కి రిజిస్ట్రేషన్ తీసుకోవాలా సార్ అంటే అక్కర్లేదంట. మీలాంటి వాళ్ళు సింగిల్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే చాలు. ఎస్ఆర్ఎస్ అంటే సింగిల్ రిజిస్ట్రేషన్ స్కీమ్. ఓకేనా? సో మీరు సింగిల్ రిజిస్ట్రేషన్ స్కీమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం. బెంగళూరులో ఒక ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి రిజిస్టర్ అయితే చాలు. మీలాంటి వాళ్ళు ప్రతి స్టేట్ లో తీసుకోక్కర్లేదురా, తీసుకొని చాలు, సింగిల్ రిజిస్ట్రేషన్ స్కీమ్. ఓకేనా? సార్ నేను ఇక్కడ రాను సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ మా రిప్రజెంటేటివ్ ఇండియాలోనే ఉన్నాడు సార్. సెకండ్ పాయింట్, మీ రిప్రజెంటేటివ్ ఇండియాలో ఉన్నా పర్వాలేదని చెప్పానా లేదా చెప్పండి? హీ షాల్ గెట్ రిజిస్టర్డ్ అండ్ పే ఐజిఎస్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్లయర్. మీ ఓడి ఇండియాలో ఉంటే ఆడు రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాడు, మీరు వద్దులే, ఆడు చేసుకుని ఆడు మీ తరఫున కడతాడు, అలాగైనా పర్వాలేదు. కానీ సార్ నాకు ఫిజికల్ గా ఇండియాలోకి రావాలని లేదు, నాకు రిప్రజెంటేటివ్ కూడా లేదు సార్. మూడో పాయింట్, అప్పుడు మీకు ఏం చెప్పాను? నడ్డి మూసుకొని రండి అని చెప్పానా? ఓఐడిఆర్ సప్లయర్ మే అపాయింట్ పర్సన్ ఇన్ ఇండియా ఫర్ పేయింగ్ ఐజిఎస్టీ. మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? మీరు ఇప్పుడు అపాయింట్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? మీరేం రండి, మీరు రావాలనుకుంటే రండి, ఆల్వేస్ వెల్కమ్స్ యూ. లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవడో ఒకటి పెట్టుకుని అయినా అర్చన కట్టించండి. కట్టడం అయితే పక్క. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా? సో ఒకసారి మళ్ళీ 7(1)(b)లోకి మళ్ళీ ఈరోజుకి ఎక్కువ నేర్స్తాం. అప్పటికి 7(1)(a)(a)(b) మూడు కన్క్లూడ్ చేసేద్దాం. బిలో ఇంటర్మీడియట్ పాయింట్స్ తర్వాత చెప్తాను. A(a)(b) ఇప్పటి వరకు ఏం చెప్పాను చెప్పేస్తాను. సర్వీసెస్ కూడా మరి ఈరోజు చెప్పాను కదా, మీరు నాకు చెప్పంటారు సర్వీసెస్ డెఫినేషన్ ఏం చెప్పాను నేను? అదర్ దాన్ గూడ్స్ మొత్తం ఏమవుద్ది? సర్వీస్. తర్వాత సర్వీసెస్ ఎక్స్క్లూడ్స్, మనీతో మాకు సంబంధం లేదని చెప్పారు, కానీ డినామినేషన్ ఎక్స్చేంజ్ కోసం వాడినా, కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం వాడినా,
ఇంట్రెస్ట్ కి తిప్పినా ఇవన్నీ ఏమవుతాయి, సర్వీసెస్ అవుతాయి అని చెప్పాను. అదేనా నేను చెప్పింది. తర్వాత సెక్యూరిటీస్ తో కూడా మాకు సంబంధం లేదని చెప్పాను, కానీ సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ మాత్రం ఏమవుతుందని చెప్పాను, సర్వీస్ అవుతుంది. అదేనా. తర్వాత నేను ఏం చెప్పానంటే 7(1)AB లోకి వెళ్ళిపోయాం మనం, మిగతావన్నీ వదిలేసాం కాసేపు, ఆ పైన వదిలేసాం కొన్ని టాపిక్స్ అవి చేస్తాం. 7(1)A లో ఏం చెప్పానంటే ఇంపోర్ట్ స్టెప్లెడ్ అంటే సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, లీజ్, లైసెన్స్, రెంట్, ఎక్స్చేంజ్, రెంటల్, డిస్పోజల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ made or agreed to be made for a consideration. Consideration may be monetary or consideration may be received from recipient or any other person on behalf of recipient. In the course or furtherance of business aim of the supply అవుతుంది. అందరికి ఫస్ట్ పాయింట్ ఓకే. సెకండ్ పాయింట్ వచ్చి 3 కండిషన్లు ఏంటి చెప్పండి. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, ఇది కూడా సప్లై అవుతుందని చెప్పాను. అవునా. ఎగ్జామ్షన్ ఉంది కొంతమందికి. ఎవరికి ఎగ్జామ్షన్ ఉంది, గవర్నమెంట్ బ్యాచ్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్ అదర్ దాన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. కానీ ఓఐడిఆర్ సర్వీసెస్, ఓఐడిఆర్ అంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటా యాక్సెస్ అండ్ రిట్రైవల్ సర్వీసెస్. రాసుకోలేదు అక్కడ, రాయలేదు అక్కడ, రాసుకోండి. ఆన్లైన్ రాసుకోండి. ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటా యాక్సెస్, ఆన్లైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి డేటాను యాక్సెస్ చేసి, అండ్ రిట్రైవల్ తెచ్చి దుమ్మని ఎలాగేస్తుంది కదా, అది రిట్రైవల్. ఓకేనా. అండ్ రిట్రైవల్ స్పెల్లింగ్ కావాలా, RETRIEVAL, రిట్రైవల్ సర్వీసెస్. ఓకేనా. స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. ఓకే. తర్వాత ఇంపోర్ట్ ఆఫ్ ఓఐడిఆర్ సర్వీసెస్. వీళ్ళకి ఏం చెప్పాను నేను, ఇద్దరు ఇండియాలో ఉన్నారనుకోండి, ఓఐడిఆర్ ఇండియాలో ఉండి రిసిపియంట్ ఇండియాలో ఉంటే వాళ్ళ గురించి నేను అసలు మాట్లాడట్లేదు. వాళ్ళందరూ నార్మల్ బ్యాచ్, వదిలేండి. నేను మాట్లాడుతుంది ఎవరి గురించి, ఈడు ఎక్కడున్నాడు, ఈడు బయట కంట్రీలో ఉన్నాడు, రిసిపియంట్ ఎక్కడున్నాడు, ఇండియాలో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకి అయితే నేను పైన చెప్పిన ఎన్టీఓఆర్ బ్యాచ్ ఉన్నారు కదా, ఎన్టీఓఆర్ అంటే ఎవరైనా చెప్పాను, అది కూడా రాసుకున్నారు, అది ఉంది కదా, నాన్ టాక్సబుల్ ఆన్లైన్ రెసిపియంట్స్ అయినా. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇంపోర్ట్ చేసుకుంటే ఏం చెప్తున్నాను నేను, ఇలాంటి వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఫార్వర్డ్ ఛార్జ్ లో ఓఐడిఆర్ కట్టుకుంటాడు. ఓఐడిఆర్ కట్టుకోవాలంటే ఆడికి రిజిస్ట్రేషన్ ఉంటే మంచిదే, రిజిస్ట్రేషన్ లేకపోతే తీసుకోమని చెప్పాను. ఏ స్కీమ్ ఉందని చెప్పాను వీళ్ళకి, సింగిల్ రిజిస్ట్రేషన్ స్కీమ్. ఓకేనా. అది తీసుకుంటే చాలు. బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంది, రాసుకుంటారు, అవసరం లేదు, రాసుకుంటారు. ఓకేనా. తర్వాత సింగిల్ రిజిస్ట్రేషన్ స్కీమ్ ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకుంటే చాలని చెప్పాను. తర్వాత ఏం చెప్పాను, సరే మేము రాము సార్ అన్నారు, ఒక ఏజెంట్ రిప్రజెంటేటివ్ ఎవడో ఉంటే ఆడి చేతి కట్టించమని చెప్పాను. ఆడు కూడా లేకపోతే మీరు మూసుకొని ఆడైనా ఇండియాలో రిజిస్టర్ అయ్యి కట్టమని చెప్పాలి. ఓకేనా కదా, చెప్పండి. క్లియరా కదా, అయిపోయింది. తర్వాత ఏం చెప్పానంటే అదే ఓఐడిఆర్ సర్వీసెస్ బిజినెస్ ఎంటిటీ ఇంపోర్ట్ చేసుకుంది అనుకోండి, అప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్ ఉందా, లేదు, రివర్స్ ఛార్జే ఉంది. వాగ్దేవి కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా కదా, చెప్పండి. క్లియరా కదా, ఇది మ్యాటర్. ఓకే. అంతే ఈ రోజుకి ఇంతే. ఆ మధ్యలో 7(1)A వదిలేసారా. 7(1)A ఏం చెప్పాను నేను, సొసైటీ అదే ఎనీ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ మెంబర్స్ కి, అందులో ఉన్న మెంబర్స్ ఎవరికైనా సర్వీస్ అండ్ వైస్ వర్సా, వీళ్ళకి ఇచ్చిన సర్వీస్. దేనికి ఇవ్వాలి సర్వీస్, క్యాష్, డిఫర్డ్ కన్సిడరేషన్ ఆర్ ఎనీ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్, అది కూడా ఏమవుతుందని చెప్పాను, సప్లై. అంతేనా, ఇది మనం మాట్లాడు. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కదా, ఎవరికైనా ఏమైనా డౌట్, క్లియర్ కదా అందరికి, ఓకే కదా. రోజుకి ఎక్కువ నేర్చుకున్నా తెచ్చుకోండి. ఓకేనా. ఫ్రెండ్స్ ఈ రోజు కంటే రేపు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకున్న సప్లైలోనే. సో చాలా చాలా జాగ్రత్తగా రేపు మాత్రం అటెండ్ అవ్వాలి. రోజు అలాగే చెప్తుంటారు. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.